దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 29, 30, 31 వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ సంగతులు చదువుతున్నాడు. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ మహాకూటాలను ఏర్పాటు చేసి ఇందులో పగటివేళ్ల పరమ కుమరివై మా మధ్య ప్రత్యక్షమై ఎన్నో సంగతులు మాకు బోధించి మమ్మల్ని ధైర్యపరిచి ప్రోత్సహించి దిద్దుబాటు చేసి మమ్మల్ని పురికొల్పినందుకు కృతజ్ఞతా స్తోత్రములు. నీ బలహీన దాసుడు ఇదిగో నీ మాటలు నీ బిడలతో పంచుకొనబోచుండగా నీ దాసుని మరుగు చెయ్యి, నీ స్వరము వినిపించు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మీ వాక్యమును పంపి మా హృదయాలను తృప్తిపరిచి నీ బిడ్డలందరినీ కూడా సంధించమని, చక్కగా వినగలిగే చెవి, గ్రహించగల మనస్సు, భద్రపరచుకోగల హృదయము మాకెల్లరికును దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక సన్నివేశాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. మనం సంతలో తిరిగినట్టు అటు ఇటు తిరగకూడదు. మనం ఎంతమంది ఉన్నా వాక్యం స్టార్ట్ అయింది అన్నప్పుడు గౌరవించాలి, వాక్యానికి విధేయత చూపాలి. ఇప్పటిదాకా మనం పాడాం, ప్రార్థించాం, ఆరాధించాం, సన్నుతించాం. దేవుడు మౌనంగా ఉన్నాడు, విన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థించాం, దేవా మాతో మాట్లాడమని. ఇప్పుడు ఆయన తన స్వరాన్ని మనకు వినిపించడానికి ఇష్టపడతాడు. ఖచ్చితంగా మనం వినాలి. మనం ఎంత కష్టపడి దూరాల నుంచి ప్రయాసపడి నానా బాధలు పడి డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చింది వినటానికి. అందుకే మనకి 2 ఇచ్చాడు, వినటానికి, మాట్లాడడానికి 1 ఇచ్చాడు. కాబట్టి దయచేసి గౌరవించి దేవుని వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో వినాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని ఒక ప్రాంతానికి తీసుకొని పోయాడు. ఫిలిప్పు ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు. ఆత్మ ద్వారా కొనిపోబడటం అనేది ఆత్మ వశులై ఉన్న వాళ్ళకే సాధ్యమైంది. మనం రకరకాల వశాల్లో ఉంటాం. మనం తాగుబోతుడు మద్యం వశంలో ఉంటాడు. ఏ పొద్దు కూడా ఇక అదే పనిలో ఉంటాడు. ఆ మత్తు వదిలితే అప్పడుకోనైనా పోయి తాగు వస్తుంటాడు. ఎప్పుడు దాని వశంలో ఉంటాడు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సెల్ ఫోన్ వశంలో ఉన్నారు. కొంతమంది మనుషుల వశంలో ఉంటారు. కొంతమంది వ్యసనాల వశంలో ఉంటారు. దేవుని గుర్తెరిగి దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడి దేవుని ఆత్మను పొందుకొని దేవుని చేత ఏర్పరచబడినటువంటి పాత్రలు మనుషుల వశంలోనో మరి ఏ వస్తువుల వశంలోనో ఉండటానికి ఇష్టపడరు, కానీ దేవుని ఆత్మ వశంలో ఉండటానికి ఇష్టపడతారు. దేవుని ఆత్మ వశమైపోవుట అనేది పరాకాష్ట.
బాగా వినండి. పరిశుద్ధాత్మతో నింపబడటం ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడటం ఉంది. ఆత్మ నింపుదలలో కూడా పర్సంటేజ్ ఉంది. కొంచెముగా దైవాత్మను పొందుట ఉంది, పాళ్ల రూపంలో దేవుని శక్తి పొందటం ఉంది, పూర్ణముగా ఆత్మచేత నింపబడటం అనేది ఉంది. మలాకి గ్రంథము 2:15 చూస్తే కొంచెముగా దైవాత్మ నొందిన వానిలోనైనాను ఎవడును ఇలాగూ చేయలేదు అంటాడు. మలాకి 2:15 అయిపోయింది. 2:15 జస్ట్ రిఫరెన్స్ రాసుకుంతే. కొంచెముగా దైవాత్మను పొందటం ఏమిటి? కానీ ఉంది అక్కడ, దేవుని ఆత్మను పొందటంలో కొంచెం ఉంది. అలాగే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో ఎలీషా ఏలియాను అడుగుతాడు, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయము అని అడుగుతాడు. ఈ 2 పాళ్ళు భాస్వరం, 3 పాళ్ళ నత్రజని లాగా ఏంది ఇది? 2 పాళ్ళు 3 పాళ్ళు ఏంటి? పరిశుద్ధాత్మను కొలవగలమా? ఆయన ఒక వ్యక్తి కదా. అవును, వ్యక్తి అన్నది నిజమే. ఆయన అనుగ్రహించే శక్తి కూడా ఉంది, ఆ శక్తిని కొలుస్తారు. అలాగే యేసు ప్రభుని గురించి యోహాను సువార్తలో ఏమని రాయబడి ఉందంటే, తండ్రి తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును అని రాసుంది. కొలత లేనంత ఆత్మను పొందినవాడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మిగిలిన వాళ్ళందరికీ పర్సంటేజ్ ఉంది. అలాగే మోషే మీద ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని దేవుడు పంచితే అది 70 మంది మీదకి వచ్చింది. అంటే 70 మంది మీద ఉన్న అభిషేకము, మోషే మీద ఉన్న అభిషేకంలో ఒక పాలు నియమిస్తేనే 70 మంది మీదకి వచ్చింది అభిషేకం. అంటే అంతమంది మీద ఉన్న అభిషేకం మోషే మీద ఉంది. 70 మంది మీదే కాదు, ఇంకా ఎక్కువే ఉంది. అంత అభిషేకం దేవుడు అనుగ్రహించాడు, అంత శక్తిని ఇచ్చాడు. కనుకనే లక్షలాది మందికి ఆయన సమాధానం చెప్పగలిగాడు. ఇది దేవుని పరిశుద్ధాత్మ వ్యక్తి, ఆయన అనుగ్రహించే శక్తి. శక్తిని కొలవగలం కానీ వ్యక్తిని కొలవలేం. ఇప్పుడు నేను మాట్లాడింది శక్తిని గురించి. దేవుని ఆత్మను పొందుటలో పర్సంటేజ్లు ఉన్నాయి, అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందటంలో. అలాగే ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు చూడగలిగితే, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అన్నాడు. ఏం పూర్ణులై ఉండమన్నాడు? ఆత్మ పూర్ణులై ఉండుట అంటే సగం నింపబడటమా, లేకపోతే 3 భాగాలు నింపబడటమా, లేకపోతే పూర్తిగా నింపబడటమా? పూర్తిగా నింపబడటం. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణంగా నింపబడాలి. దీని తర్వాత అలా సంపూర్ణంగా ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులు ఒక అంతస్తుకు చేరతారు. ఆ అంతస్తే ఆత్మ వశులగుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం కూడా ఆత్మీయంగా తిరిగి జన్మించి దేవుని వెంబడిస్తున్నటువంటి భక్త సమాజం అంతా కూడా ఆ అంతస్తుకు చేరాలన్నది దేవుని చిత్తం. అలాంటి అంతస్తుకు మనందరం చేరాలనేది దేవుని ఆశ, హృదయ వాంఛ. ఏంటది? ఆత్మ వశులమగుట. అపోస్తల కార్యంలో మనం కానీ చూడగలిగితే ఎక్కువ మంది అలాగా ఆత్మ వశులై ఉన్నారు. సంఘము హింసింపబడుతున్న కొలది, ఆయా ప్రాంతాలకు చెదరగొట్టబడుతున్న కొలది వెళ్ళిన వాళ్ళంతా కూడా ఆత్మ వశులై సువార్త ప్రకటిస్తూ దేవుని నామాన్ని మయంపరుస్తూ ఉన్నారు. కానీ చెదరిపోయిన వాళ్ళు, హింస పొందిన వాళ్ళు భక్తిహీనులుగా మారలేదు. వారు ఆత్మ వశులయ్యారు. ఆ ఆత్మ వశులై ఉన్న వాళ్ళ అనుభవం ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే, వాళ్ళని నిలువునా చంపుతున్నా కూడా వారు దేవుని ఆత్మవశంలోనే ఉన్నారు. ఆత్మవశంలో ఒకడు ఉంటేనే నిలువునా చంపుతున్నా కూడా లక్ష్య పెట్టడు. మనందరం కూడా ఆది క్రైస్తవ సంఘపు అనుభవం, అలాంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలని నా ప్రభు కోరతా ఉన్నాడు. ఆ అనుభవమే ఆత్మ వశులగుట. ఇది ఒక్కసారిగా నీకు సాధ్యపడకపోవచ్చు, కానీ క్రమక్రమంగా సాధన చేయటం ద్వారా దేవుని ఆత్మ వశంలోనికి పూర్తిగా మనం వెళ్ళగలిగేటువంటి అంతస్తుకు చేరగలుగుతాం. ఇది దేవభక్తి సాధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. భక్తి సాధన అనే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 8 వచనాలు చూడగలిగితే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునము.
శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానంతో కూడినదినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు. దేవభక్తి సాధన అంటే ఏంటండి? దేవభక్తి సాధన అంటే ఏంటండి? అది మనకు ఆజ్ఞాపించబడింది. ఇప్పుడు ఒక వ్యక్తి డ్రైవింగ్ చేయాలి అంటే, కొత్తగా వచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, వానికి జీప్ ఇద్దామా, కారు ఇద్దామా, వాహనం ఇద్దామా, నడపడం చేత ఇద్దా? చేత కాదు, తీసుకెళ్ళి ఏదో ఒకటి చేస్తాడు. ఒక డ్రైవ్ చేసేటువంటి వ్యక్తికి 2 చేతులు పని చేయాలి, 2 కాళ్ళు పని చేయాలి. తెలుసా మీకు? కళ్ళు పని చేయాలి, కళ్ళు పని చేయాలి, చేతులు పని చేయాలి, కాళ్ళు పని చేయాలి. ఒక్కసారిగా ఒక మనిషి ఈ అలవాట్లోకి రాలేడు. సాధన చెయ్యగా 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 కొంతకాలానికి అతను డ్రైవ్ చేయటం అనేది నేర్చుకుంటాడు. అది సాధన. అలాగే పాటలు పాడటం ఉంది. ఉదాహరణకి ఒక్కసారిగా ఎవరన్నా తీసుకొచ్చి నీ సంగీతాన్ని వినిపించు అంటే మనం వినలేం. సంగీత సాధన అంటారు. అనగా అనగా రాగమతీళ్ళు చుండు తినగ తినగ వేము తీయగా నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన. ప్రాక్టీస్, సాధన. ఏదైనా సరే సాధనతోనే మనం సాధించుకోగలుగుతాం. ఈరోజు మీరు చదివే చదువు, మీరు చేసే పని, చేసే ఉద్యోగం అంతా కూడా సాధనతోనే ముడిపడి ఉంది. ఎవరైనా రన్నింగ్ పోటీల్లో ఫస్ట్ క్లాస్లో రావాలంటే, నంబర్ 1లో గెలవాలి అంటే వాడు చాలా సంవత్సరాలు రన్నింగ్ చేసి 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 సాధన చేసి చేసి ఆ దమ్ము పట్టడం అనేది నేర్చుకొని ఉంటాడు. కొంతకాలం చేయగా చేయగా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4, 5 ఇన్ని నిమిషాల్లో ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తడం అనేది పెట్టుకొని పరిగెత్తుతాడు. ఒకేసారి 7 కిలోమీటర్లు పరిగెత్తురా అంటే చచ్చిపోతాడు. 1 కిలోమీటరు, తర్వాత కొంచెం ఆగి 2 కిలోమీటర్లు, 3, అట్లా సాధన చేయగా 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 ఒకనాటికి ఆగకుండా 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతాడు. ఇది సాధన మీద సాధ్యమైంది. ఈ సాధనల గురించి లోకంలో బ్రతకడానికి, పేరు ప్రఖ్యాతులు పొందడానికి, బ్రతుకు తెరువు కోసం సాధన అనేది మనకు తెలుసు, చేస్తాం. ఒక అమ్మాయి పంతులమ్మ ఊరకైద్దా? ఓ అమ్మ ఎన్నో చదవాలి, ఆమె చదివి 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 అన్ని పాస్ అయ్యి మొత్తం మీద పంతులమ్మ అయితే పంతులయ్య అవుతాడు. ఏ చదువు సంజయ్ లేనివాడిని పంతులయ్య పంతులమ్మ అవుతావా అంటే ఏమవుతారు వాళ్ళు? అంటే ఒక టీచర్ పొజిషన్కి రావాలంటే బాగా స్టడీ చేసిన అనుభవం ఉండాలి. కాబట్టి ఈ భూమి మీద మనం ఈ జీవన సంబంధమైనటువంటి క్రమంలో మనుగడ సాగించడానికి మనకు సాధన అవసరం. ఇక్కడ కొన్నిటిని మనం స్వతంత్రించుకోవడానికి సాధన ఎలా అవసరమైందో, దేవభక్తి విషయంలో కూడా సాధన అంతే అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాధన అనేక అంశాలతో ముడిపడి ఉంది. మన సాధన, మనం ఆత్మవశులగుట అనే ఒక మాటని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు దానికంటే ముందు అసలు దేవుని స్వరం వినట అనే ఒక సాధన ఉంది. చాలామందికి దేవుడు ఎట్లా మాట్లాడతాడో తెలియదు. దేవుడు మాట్లాడే విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ విధానాలను తెలుసుకోవాలి. ఆ మాట్లాడేటువంటి మాటలేంటో కూడా గుర్తుపట్టాలి. వాటిని అనుసరించగలిగితే చాలా విషయాల్లో మనం ధన్యులం అవుతాం. చాలా విషయాల్లో మనం ధన్యులం కావడానికి ముందు దైవ స్వరం వినాలి. దైవ స్వరం వినాలంటే అది కూడా సాధనతోనే సాధ్యమైంది. దైవజనులు మాస్లామణి గారు పాడారు, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు అనే మాట ఆయన పాటగా రాశాడు. అంటే దైవ స్వరము వినటం, ఆ స్వరాన్ని అనుసరించి నడవటం అనేది చాలా కీలకమైన విషయం. మానవ జాతి పతనమైంది దేవుని స్వరమును నిర్లక్ష్యం చేసి. మానవ జాతి పతనమైంది దేవుని స్వరమును నిర్లక్ష్యం చేసి. పతనమైన మానవ జాతి తిరిగి పునర్నిర్మించబడాలి, బాగుపడాలి అంటే మళ్ళా దైవ స్వరము విని దానికి లోబడి నడిస్తేనే ఆ ధన్యత దక్కుతుంది. లేకపోతే సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఏ సాధన అవసరం? దైవ స్వరము విని దాని చొప్పున నడిపించబడటం. సార్, ఇంతకు దేవుడు ఎలా మాట్లాడతాడు? అంతవరకు అదొక అంశం. దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని దేవుడు నీతో మాట్లాడిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నాతో మాట్లాడిన అనుభవాన్ని నేను కూడా కలిగి ఉండాలి. అదొక సాధన. సింపుల్గా చెప్పాలంటే
మన దగ్గర రేడియోస్ ఉంటాయి. ఇప్పుడు అందరికీ టీవీలు సెల్ ఫోన్లు వచ్చినాయి అనుకోండి. మన చిన్నతనంలో రేడియోలు ఉండేవి. రకరకాల స్టేషన్స్ నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. మనకి తెలుగు స్టేషన్ కావాలనుకోండి, బ్యాండ్ ఉంటుంది, కంట్రోలర్. దాన్ని తిప్పుతా ట్యూన్ చేస్తారు. ట్యూనర్ అంటారు దాన్ని. ట్యూన్ చేసుకుంటా ఏ స్టేషన్ మనకు కావాలో అక్కడికి వచ్చి ట్యూన్ కరెక్ట్గా చేస్తే ఆ స్టేషన్ మనకు అందుబాటులోకి వచ్చి మనకు ఆ తెలుగు మాటలు పాటలు వినబడాయి. రేడియోలో నుంచి రకరకాల శబ్దాలు వస్తుంటాయి. ఈ లోకంలో మనకు కూడా మన చెవులకి రకరకాల ధ్వనులు, మనుషుల మాటలు, మన హృదయం మాట్లాడే మాటలు, సైతాను మాట్లాడే మాటలు, చాలా రణగుణ ధ్వనులు వినబడతా ఉంటాయి మన చెవులకి. అయితే అన్నిటికీ మన మనసుని ట్యూన్ చేయకుండా దేవుని స్వరం మనం వినాలంటే దేవునికి మన మనసుని ట్యూన్ చేసినప్పుడు మాత్రమే ఆయన స్వరం మనం వినగలం. ఈరోజు ఇక్కడ కూర్చొని మీ మనసును అలా ట్యూన్ చేశారు. కొంతమంది పాపం ఎక్కడి దాకా వచ్చి కూడా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. కోటాలకు పోతే మంచిదన్న బాపతులో వస్తారు, కానీ వాక్యాన్ని సచ్చినా వినరు. ఆ రోడ్ల మీద తిరిగి ఆ బఠానీళ్ళు, ఆ శనక్కాయ పప్పులు కొనుక్కొని అన్నోట్లు వేసుకొని తడవకొకటి నవ్వులుతా అనుకుంటే సపరించుకుంటూ చూస్తుంటారు ఆ రోడ్ల మీద తిరుగుతూ కొంతమంది. కానీ మీరు అలా కాదు. దేవుని సన్నిధికి వచ్చి సమీపంగా కూర్చొని మీ మనస్సుని దేవుని ఆలోచనలకి ట్యూన్ చేసి కూర్చున్నారు. నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను నేర్చుకోవాలి, నా దేవుడు ఏం మాట్లాడతాడో నేను తెలుసుకోవాలి, తెలుసుకున్న దాని చొప్పున నేను నడుచుకోవాలనే ఆలోచనతో మీ మనసుని ట్యూన్ చేశారు కనుక ఇప్పుడు దేవుని మాటలు వినగలుగుతారు. ఇప్పుడు దేవుడు మన మనసుని ఆయనకు అప్పగించినప్పుడు తప్పకుండా ఆయన తన స్వరమును మనకు వినిపిస్తాడు. అలా దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు అనేక రకాలు ఉన్నాయి. దేవుడు డైరెక్ట్గా భక్తులతో స్వరముతో మాట్లాడాడు. సౌలా అని సౌలుతో మాట్లాడాడు. సమూయేలు అని సమూయేలుతో మాట్లాడాడు. స్వరముతో మాట్లాడతాడు. దర్శనముల ద్వారా మాట్లాడతాడు. ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు. వాక్యం వినేటప్పుడు మాట్లాడతాడు. తెలుసా మీకు? కళల ద్వారా మాట్లాడతాడు. ఇలా అనేక రకాలుగా దేవుడు మాట్లాడే పద్ధతులు ఉన్నాయి. అయితే దేవుడు మాట్లాడే మాటలన్నీ వాక్యానుసారంగా ఉంటాయి. వాక్యానికి భిన్నంగా వినబడే ఏ స్వరమైనా దేవుని స్వరం కాదు, అది దయ్యపు స్వరం. వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని మనం దేవుని స్వరాన్ని కనిపెట్టొచ్చు. అది ఒక సాధన. ఈ సాధన, ఈ దేవుని స్వరం వినడం, ఆత్మ వశుడై ఉండటం అనే ఈ రెండు విషయాల్లో ఫిలిప్పు ఆరితేరినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టే తానున్న ప్రదేశం నుంచి యెరూషలేము నుండి గాజాకు వెళ్లే మార్గాన్ని కలుసుకోమని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని విన్నాడు. తానున్న ప్రదేశం నుండి లేచి నడుం కట్టుకున్నాడు. ఎప్పుడైతే అతను నడుం కట్టుకున్నాడో దేవుడు ఆయనను ఆత్మవశుని గావించి అక్కడి నుంచి తీసుకొని కొనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనకు గ్రహింపులోకి వస్తాయి. మొట్టమొదటిది, ఫిలిప్పు దేవుని స్వరము వినగలిగే శక్తి కలిగిన వాడు. దేవుని ఆత్మ మాట్లాడే మాటలు ఫిలిప్పు తన ఆత్మలో వినగలడు. నిజంగా అది ఎంత పరాకాష్టం ఎట్టో. మనం కానీ ఫోన్లో ఒకడితో ఒకడు మాట్లాడుకున్నంత కంఫర్ట్గా, అంత ఈజీగా ఫిలిప్పు దేవుని స్వరాన్ని విని దేవుని ఆత్మచేత నడిపించబట్టానికి తనను తాను అప్పగించుకున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు. గొప్ప సాధన చేసినటువంటి భక్తిపరుడు. ఒక రకంగా చెప్పాలంటే తనను తాను దేవునికి అప్పగించుకున్నటువంటి భక్తిపరుడు ఫిలిప్పు. స్తోత్రం చెప్దామా? బయలుదేరమన్నప్పుడే కాదు, రథాన్ని కలుసుకో, అతనితో మాట్లాడు, అతన్ని పలకరించు, అతన్ని ఇలా ప్రశ్నించు అనే మాటలు కూడా విన్నాడు. అంత ఎట్లా సాధ్యం ఫిలిప్పుకి అంటే, ఫిలిప్పు భక్తి సాధనలో అరాకొరాగా లేడు, పరాకాష్ట స్థాయికి చేరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కొద్ది గొప్పలోనే ఆగిపోతాం, అంతవరకే చాలనుకుంటాం. మన సమర్పణ ఏ పాటిదంటే 100లో 25% మాత్రమే మన సమర్పణ. దేవుని కొరకు మనకున్న ఆసక్తి 100లో 25% మాత్రమే. కానీ ఆనాటి అపోస్తలులు కానీ, అంతకు ముందున్న ప్రవక్తలు కానీ, చాలామంది భక్తిపరులు 100లో కనీసం 90 నుంచి 95%, 98% దేవునికి తమను తాము అప్పగించుకున్నారు పూర్తిగా. ఎవరలా అప్పగించుకొని దేవుని మాటలు వినటానికి మొదలు పెడతారో, దేవుని ఆలోచనలతో నడవడానికి మొదలు పెడతారో, వాళ్ళతో దేవుడు ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు, ఇంకా కంఫర్ట్గా మాట్లాడతాడు.
దేవుని స్వరం వినాలి, దేవుని మాట మనం తెలుసుకోవాలి అంటే రెండు మన దగ్గర ఉండాలి బ్రదర్. రెండు మన దగ్గర ఉండాలి. మొట్టమొదటిది, మన మనస్సుని దేవుని మనసుకి ఎల్లప్పుడూ ట్యూన్ చేసి ఉంచుకోవాలి. నువ్వు ఎంతమందిలోనన్నా ఉండు, ఏ ప్రదేశంలోనన్నా ఉండు, ఎలాంటి సమాజంలోనన్నా ఉండు, ఎలాంటి పరిస్థితుల్లోనన్నా ఉండు, నీ మనసు ఎప్పుడు దేవుని మనసుకి అనుసంధానమై ఉండాలి. అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి, అది సాధన చేయాలి. ఆ విధంగా నువ్వు తిప్పలు పడాలి. దేవుని మీద మనకు ప్రేమ ఉంటే, దేవునితో మనం నిజంగా ప్రేమలో పడితే అది మనకు కష్టమైన పనేం కాదు. మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో ఎనీ టైం వాళ్ళ గురించి ఆలోచిస్తామా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒక్కొక్క భర్త భార్యని తెగ ప్రేమిస్తాడు, అందుకే తెగ అనుమానిస్తాడు. పాపం ఎక్కడ కూర్చున్నా సరే ఆమె ఏం చేస్తుందో అన్న ఆలోచనలోనే ఉంటాడు. ఒక్కొక్క భార్య భర్తను తెగ ప్రేమిస్తుంది, అందుకే ప్రాణం తీస్తుంది. పాపం సెల్ ఫోన్ చెకింగ్లు చేయను, అవి చేయను, ఈ చేయను, పాపం ఏం చెకప్లు చేస్తూ ఉంటుందో. ఎనీ టైం ఎక్కడ కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచనలోనే ఉంటుంది. ఎందుకు? పాపం ప్రేమ. మళ్ళీ నన్ను ఎక్కడ వదిలేస్తాడో, నన్ను ఎక్కడ అశ్రద్ధ చేస్తాడో, ఆ ప్రేమంతా నాకే దక్కాలని. అందుకని ఆయన ప్రేమ ఏ పాటితో తర్వాత సంగతి, కానీ ఏమి మాత్రం ఎనీ టైం ఆయన గురించి ఆలోచించింది. కారణం ప్రేమ. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ, ఎనీ టైం ఆ పిల్లల గురించి ఆలోచన, వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళే. ఎక్కడన్నా కూర్చో, ఎటన్నా పో, వాళ్ళ ప్రాణం అంతా అట్లా పెట్టుకొని ఉంటారు. నేను అంటున్నాను, మనం ప్రేమించే వ్యక్తుల మీద, వస్తువులు, కొంతమంది సెల్ ఫోన్ మీద చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఆ మధ్య ఒక వీడియో చూశాను, తల్లి నిద్ర లెగుస్తా పిల్లవాడిని చూసుకోవట్లా, సెల్ ఫోన్ ఏడుందని హడావుడిగా వెతుక్కుంటుంది. అంటే సెల్ ఫోన్ పిల్లవాడి కంటే సెల్ ఫోన్ ఎక్కువైపోయింది. అంటే అంతగా లవ్లో పడిపోయింది సెల్ ఫోన్తో. ఎక్కడున్నా సరే ముందు ఫోన్ రాకపోయినా వచ్చినట్టు, వైబ్రేట్ అవుతున్నట్టు, ఏదేదో అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనసు దానికి ట్యూన్ అయి ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే నా భార్య కూడా ఎక్కువ శాతం ఆమె మనసు నాకే ట్యూన్ చేసి ఉంటుంది. ఈ సందర్భంగా అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలాసార్లు కొంతమంది సాక్ష్యం చెప్పారు, నువ్వు రాబోయే ముందుగా ఆమె చెప్పేస్తుంది, ఎలా తెలుస్తుంది ఆమెకి ఫోన్ ఏమన్నా చేస్తామంటే పొరపాటును కూడా చేయను నేను. మరి నేను వచ్చే సంగతి ఆమెకి ఎట్లా సంకేతం అందుతుందంటే మనసు ట్యూన్ చేసింది. కాబట్టి నేను ఎక్కడెక్కడ కదులుతున్నాను, ఏం సంచారం చేస్తాను, ఏ టైం వస్తున్నాను ఆమెకు అర్థమైపోతుంది. దేవుని శక్తి, దేవునికి స్తోత్రం. ఆ దేనికి ట్యూన్ చేస్తే అందులో నుంచి సంకేతాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను చెబుతున్నాను, చెత్త వ్యవహారాలకు ట్యూన్ చేయటం పక్కన పెట్టి అది చూడండి, పిల్లోడి కింద పడ్డాడు, ఆమె సెల్ ఫోన్ చూసుకుంటుంది. పాల బుడ్డి ఎటు పెట్టిందో చూడండి. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. వాడేం కింద పడి దొల్లి ఏడుస్తూ ఉన్నాడు, అది చాలాసేపు అయిపోయింది. ఆమె మాత్రం ఆ పాల పైకి వెనక్కి పెట్టి కూర్చుంది. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది పరిస్థితి. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ సందర్భంగా మీకు అర్థం కావాలి, నిజంగా మనం దేవునిలో ప్రేమ కలిగి ఉంటే, దేవుని ప్రేమిస్తే, సర్వకాల సర్వావస్థల యందు ఆయన ఆలోచనల మీద, ఆయన తలంపుల మీద, ఆయన ఉద్దేశాల మీద, ఆయన కదలికల మీదనే మన మనసంతా ఉంటుంది. ఎప్పుడైతే అలా మన మనస్సు అటు ట్యూన్ అయిద్దో, అప్పుడు కరడును పిలిచిద్ది. కరడును పిలిచిద్ది. కరడు అంటే అలా. అప్పుడే అలను కదిలించిద్ది. అలా అంటే ఏంటో తెలుసా? మామూలుగా సముద్రంలో వచ్చే కెరటాలు కాదు. దేవుని హృదయములో కలిగే ఆలోచనల అలలు ఏవైతే ఉన్నాయో, ఆ అలల కదలిక భక్తునికి అర్థమైపోయిద్ది. అక్కడ ఆయన అనుకుంటున్న ఆలోచనలు, ఆయన జరిగించాలనుకుంటున్న ఉద్దేశాలు, ఆయన హృదయములోని కదలికలన్నీ భక్తులకు అర్థమైపోతాయి. అలాంటి హృదయం కలిగిన వాడని దావీదుని గురించి నా ప్రభువు చెప్పాడు. అలాంటి హృదయం కలిగిన వాళ్ళని అపోస్తలుల గురించి నా ప్రభువు చెప్పాడు. అలాంటి హృదయం కలిగిన వాళ్ళని ప్రవక్తలను గురించి నా ప్రభువు మాట్లాడాడు. నా ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా వినాలి. ఇలా సర్వకాల సర్వావస్థల యందు దేవుణ్ణి ప్రేమించి మనస్సుని ఆయన మీదే కేంద్రీకరించగలిగితే, జరిగేవి, జరుగుతున్నవి, జరిగినవి, జరగబోవునవి కూడా మనకు బయలుపరుస్తాడు ఆయన. మనకు తెలియజేయకుండా ఏది చేయడు. ఇది స్పష్టం. ప్రాక్టికల్గా నేను చాలా అనుభవించి ఉండి చెప్తున్నా ఈ మాట. అవగాహన లేకుండా నేను మాట్లాడట్లా. చాలా విషయాలు, జరగబోయే సంగతులు ముందటనే నాకు దేవుడు చూపించి నాతో మాట్లాడి, ఆ తర్వాత ఆ పరిస్థితుల్ని నా లైఫ్లోకి అనుమతించాడు, ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా అనుమతించాడు. అలాంటి సంగతులు చాలా నాకు చెప్పి నా దేవుడు జరిగించాడు. దేవుడు చూపించడం, తర్వాత యాజ్ రీజ్గా అలా జరగటం నేను ఆశ్చర్యపోవటం. కారణం ఆమోసు గ్రంథం 3:7 చెప్పాడు, దేవుడు తన దాసులకు బయలుపరచకుండా ఏదీ చేయడట. ఆమోసు 3:7 స్పష్టంగా చెప్పాడు. చదువు ఒక్కసారి వచనం.
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. అబ్బా, అంటే తన బిడ్డలకి భూమి మీద తను ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పాలని దేవుడు చాలా ఆశపడతాడట. కానీ దేవునికి హృదయాలను ఇచ్చేవాళ్ళు ఎంతమంది, మనసుని ట్యూన్ చేసేవాళ్ళు ఎంతమంది? లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు, విశ్వాసులు ఉన్నా చాలామంది అలాంటి సాధన చేయలే. నేను చెప్తున్నా, ఈవేళ ఇది మొదలుకొని నువ్వు అలాంటి సాధన చేయగలిగితే తప్పకుండా దేవుడు నీతో కూడా మాట్లాడటం మొదలు పెడతాడు. అందుకే 2 విషయాలు మనం గ్రహింపులో కలిగి ఉండాలని చెప్తున్నాను. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే, నంబర్ 1, ఎవని మనస్సు దేవుని మనసుకు ట్యూన్ అయి ఉంటుందో వానితో, ఆమెతో దేవుడు మాట్లాడతాడు. 2వది, దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఎక్కువగా ఎవరు ఆయన మాట విని వణుకుతుంటారో, విధేయత చూపుతారో, లోబడతారో, అమ్మో ఇది దేవుని మాట నేను నెరవేర్చాలని ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో వారు విధేయత చూపే కొద్దీ ఇంకా మాట్లాడతాడు ఆయన. ఒకవేళ మనం దేవుని మాటలను అశ్రద్ధ చేసి పెడచెవిని పెట్టే వారమైతే ఎక్కువగా మనతో మాట్లాడడానికి ఇష్టపడడు. నువ్వు మాట్లాడతావా? ఎవరితోనైనా నువ్వు మాట్లాడినప్పుడు, ఒక పని చెప్పినప్పుడు వాళ్ళు విధేయత చూపలేదనుకో, మళ్ళీ మాట్లాడబుద్ధి అయిద్దా? మళ్ళా చెప్పబుద్ధి అయిద్దా? మన దేవుడు ప్రేమామయుడు గనక ఆయన ప్రేమను బట్టి మన వినకపోయినా మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు కూడా విసుగుంటుంది. అబ్రహాము చేసిన ఒక పిచ్చి పనికి సుమారు 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదని మీకు తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి వచనంలో, అబ్రామా నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని మాట్లాడాడు. అక్కడ ఆయన ఒక విషయాన్ని అడిగితే దాని నిరూపణ కూడా చూపించాడు. 15వ అధ్యాయం అద్భుతం. కానీ 16వ అధ్యాయంలో తప్పటడుగుబడింది అబ్రహాముది. ఏమిటా తప్పటడుగంటే, హాగరును చేసుకొని ఇష్మాయేలును కన్నాడు. ఈ పని చేసిన తరువాత ఇంచుమించు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రహాముకి 86 సంవత్సరాల వయస్సు. 86 ఏళ్లప్పుడు ఇష్మాయేలు పుట్టాడండి. తర్వాత 99 సంవత్సరాలప్పుడు మళ్ళా దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. అంటే 86, 99 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉందా? 86, 99 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉంది? అయ్యొక 4, ఒక 9, 13 ఏళ్ళు మౌనం అయిపోయాడు. కొన్నిసార్లు దేవుడు చిరాకు పడ్డప్పుడు, విసుగు పుట్టినప్పుడు కోపగించుకొని మనతో మాట్లాడనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. భక్తులు వాటిని గుర్తించి దేవుణ్ణి మరలా ఆశ్రయించి, నీ స్వరము వినిపించకపోతే నేను ఎటుపోతానో నాకు తెలియదు, ఏమైపోతానో నాకు తెలియదు, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే కదా నాకు వెలుగు కలుగుచున్నది, దయచేసి నాతో మాట్లాడయ్యా, నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకుంటే మళ్ళీ మాట్లాడటం మొదలు పెడతాడు ఆయన. ఈ సందర్భంగా ఈ కీలకమైన విషయాలు దృష్టిలో పెట్టుకోండి. నంబర్ 1, మనస్సుని ట్యూన్ చేయాలి. నంబర్ 2, చెప్తున్నప్పుడు విధేయత చూపి నడుచుకుంటా, ఒక్కొక్కటి నడుచుకుంటా మనం ఫాలో అవుతూ ఉంటే ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్. మనం ఎంత విధేయత చూపుతామో అంతగా మనతో మాట్లాడతాడు. సోదరులారా, ఏమండి, దేవుని స్వరం ఏంటో మనకు చాలా అవసరం. దేవుని ఆత్మచేత నడిపించబడటం అనేది మనకు చాలా అవసరం. ముఖ్యంగా ఈ అంత్య దినాలలో, రాకడ బహు సమీపమైనటువంటి ఈ దుర్దినాలలో మరి ఎక్కువగా మనం జాగ్రత్త కలిగి ఉండటం అవసరం. ఎందుకో చెప్తాను. రాబోతున్న విలయాల గురించి, విపత్తును గురించి నోవహుకి ఎలా తెలిసింది? తన చుట్టూ ఉన్న సమాజం అంతా ఎంతవరకు చెడిపోవాలో అంతవరకు చెడిపోయి, సర్వభ్రష్టం అయిపోయి, చీదరై ఉండి, మొత్తం నాశన పాత్రులై ఉండగా ఒక్క నోవహుకు మాత్రమే దేవుని స్వరం వినబడింది. ఇదిగో నేను ఇలా జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, ఆకాశపు వాకిళ్ళు విప్పబోతున్నాను, అగాధ జలముల ఊటలు పైకి రప్పించబోతున్నాను, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షమును నేను కురిపించబోతున్నాను. నోవా, ఈ తరమంతటిలో నేను గమనించాను, నా సన్నిధిని నీవు నిందారహితుడవు, నీతిమంతుడుగా కనబడ్డావు గనుక ఇదిగో నీతో మాట్లాడుతున్నాను. నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. చిటి సారకపు రాను తీసుకొని నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక పెద్ద ఓడను సిద్ధపరచమని కొలతలు, ద్వారం ఎక్కడుండాలో, ఎన్ని అంతస్తులు ఉండాలో, కిటికీలు ఎక్కడుండాలో టోటల్ మాట్లాడాడు నా దేవుడు.
అంత వివరణాత్మకంగా ఎలా తెలిసింది నోవహు కంటే? నోవహు తాత ముత్తాతల బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో తెలుసా? భక్తిపరుల బ్యాక్గ్రౌండ్, భక్తిపరుల కుటుంబానికి చెందినవాడు. వాళ్ళ మాటలు విన్నాడు, భక్తి సాధన చేశాడు. తన చుట్టూ ఉన్న సమాజం పూర్తిగా చెడిపోయినా తను మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారికి హెచ్చరికలు చేసుకుంటూ తన ఫ్యామిలీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునట్లు జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే నోవా భక్తిగల కుటుంబానికి చెందినవాడు. కాబట్టి దేవుని స్వరం నోవా వినటం సాధన చేశాడు. ఆ మాటల చొప్పున బ్రతకడానికి జాగ్రత్త పడ్డాడు. అందుకే రాబోతున్న విలయాన్ని గురించి ముందే దేవుడు నోవహును హెచ్చరించాడు. మనకు కూడా చెప్తాడండి, మనకు కూడా చెప్తాడు. ఎప్పుడు? మన విధేయత చూపినప్పుడు, జాగ్రత్త పడ్డప్పుడు. రైట్. సో దేవుని స్వరం వినటం అనేది ఒక సాధన. ఎంతమందికి అర్థమైంది? దేవుని మాటలు విని ఆ మాటల చొప్పున నడవటం ఒక ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. కొన్నిసార్లు దేవుని మాటలకు అవిధేయంగా నువ్వు అడుగులేస్తావు. దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకో. శరీరాన్ని బట్టి నీ ఆత్మ విమోచింపబడింది. నీవు పరిశుద్ధుడవును, నీతిమంతుడవును, పరిశుద్ధురాలివి, నీతిమంతురాలివే. ఎవరిని బట్టి? ఆయన కృపను బట్టి, ఆయన రక్తమును బట్టి, ప్రభువైన యేసును బట్టి. కానీ ఈ శరీరం మాత్రం ఇంకా విమోచింపబడలేదు. ఇందులో పాపం యొక్క బీజం ఉంది. దీన్ని బట్టి కొన్నిసార్లు నీ ద్వారా అవిధేయతలు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. అంటే నీవు పాపివి కాకపోవచ్చు, కానీ నిన్ను పాపానికి రేపే శరీరం ఒకటి నీ దగ్గర ఉంది. అందులో పాపము పనిచేస్తూ ఉంటుంది కనుక కొన్నిసార్లు నువ్వు తప్పటడుగులు వేసే అవకాశాలు లేకపోలేదు. అలా తప్పటడుగులు పడ్డప్పుడు నువ్వు దేవుని వైపు మళ్ళుకొని దేవుని పాదాలను పెనేసుకొని ఆయన రక్తమును ఆశ్రయించి ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు కడిగి శుభ్రపరచుకున్నట్లుగా, స్నానం చేసినప్పుడు కడుక్కుంటావు కదా, అట్లాగే యేసు రక్తము చేత ఎప్పటికప్పుడు నీవు శుద్ధీకరణ పొందాలి. నీ అవిధేయతలు ఏవైనా ఉంటే వాటిని ఒప్పుకోవాలి, లోపాలు ఏవైనా ఉంటే వాటిని ఒప్పుకోవాలి. క్రీస్తు రక్తమును ఆశ్రయించి శుద్ధీకరణ పొందాలి. ఆ విధంగా నువ్వు కానీ జాగ్రత్త పడితే తప్పనిసరిగా దేవుడు నీతో మాట్లాడతాడు, తన చిత్తము నీకు స్పష్టపరుస్తాడు. అంతేకాదండి, ఆత్మవశులగుట అనేది కూడా మనం సాధన చేయాలి. ఒక్కసారిగా నువ్వు వశురాలు అయిపోయి అంతస్తుకు వెళ్ళలేకపోయినా క్రమక్రమంగా దేవుని మాటల చొప్పున నువ్వు నడవటం మొదలుపెట్టి ఒకనాటికి ఎలా అయిపోతావంటే ఒక ఎహెస్కేలు లాగా, ఒక దానియేలు లాగా, ఒక ఫిలిప్పు లాగా, ఒక పౌలు లాగా, ఒక పేతురు లాగా దేవుని ఆత్మవశానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి మెట్టుకి మనం రావాలనేది దేవుని హృదయ వాంఛ. ఇప్పటికే రక్షణలోనికి వచ్చి దైవభక్తి సాధనలో ఉన్న వాళ్ళకి ఈ సాధన అనేది బాగా అవసరమైంది, ఉపయోగపడిద్దని మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది మీరు సీనియర్స్ గ్రహిస్తారని అనుకుంటున్నాను. ఇక అంశంలోకి వద్దాం. దేవుని స్వరం విన్నాడు. ఫిలిప్పుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్లే మార్గాన్ని కలుసుకో ఫిలిప్పు అన్నాడు. అలా దేవుడు మాట్లాడినప్పుడు ఫిలిప్పు అడ్డ ప్రశ్నలు ఏమి వేయలే. ఎందుకు వెళ్ళాలి తండ్రి? అక్కడ ఎవరున్నారు? ఆ మార్గానికి పోయి నేనేం చేయాలి? ఇలాంటి ఏం అడగల. నువ్వు లేచి నడుము కట్టుకొని నేను చెప్పు స్థలములకు నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు నడుము కట్టుకున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా ఫిలిప్పును తీసుకొని ఆ యెరూషలేము నుండి గాజాకు వెళ్లే మార్గంలో నిలబెట్టాడు. బాగుంది. ఎందుకు తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి? ఓ ప్రశ్న ఆయన మనసులో. మొత్తానికి ఆత్మ నన్ను తీసుకొచ్చాడు, ఇక్కడ ఏదో పని ఉంది. ఆల్రెడీ సువార్త ప్రకటించి సమరయ ప్రాంతంలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు దేవుడు ఫిలిప్పు ద్వారా. సమరయలో చాలామంది రక్షణలోనికి వచ్చారు, చాలామంది బాప్తిస్మం పొందారు, మంచి సేవ జరుగుతుంది సమరయ ప్రాంతంలో. అయితే దాని అంతటిని అక్కడ పెట్టేసి నువ్వు లేచి నేను చూపించే ప్రదేశానికి పదాన్ని చెప్పినప్పుడు వెంటనే విధేయత చూపాడు, అడ్డ ప్రశ్నలు ఇలా. అందుకే దేవుడు మాట్లాడాడు, అందుకే ఆత్మ తను వశపరుచుకొని తీసుకొని వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. ఈ లోపు సమీపంలో ఒక రథం వస్తూ ఉంది. ఆ రథం ఎవరిదంటే ఐథియోపియా రాణి క్రింద మంత్రిగా పనిచేసేటువంటి ఒక నపుంసకుడిది. ఐథియోపియా రాణి కందాకే అనేటువంటి రాణి క్రింద మంత్రిగా పనిచేసేటువంటి ఒక వ్యక్తిది ఆ రథం. ఐథియోపియా నుండి యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆరాధించుకొని, అక్కడ ప్రార్థించుకొని, అక్కడ దేవుని మయంపరుచుకొని తిరిగి వెళ్ళేటప్పుడు యెషయా గ్రంథాన్ని
ఒక వ్రాత ప్రతిని, యెషయా గ్రంథాన్ని కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన యూదుడు కూడా కాదు. ఆయన యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, అతడు ఒక అన్యుడు, ఐథియోపియా దేశస్థుడు. అదే ఇప్పుడు ఇథియోపియా అంటారు. ఆయన గురించి కొంచెం ఆలోచించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు కనిపిస్తాయి. వాస్తవంగా ఐథియోపియాలో తన జాతి వాళ్ళు, తన స్వజనులు ఆరాధించేటువంటి దేవీ దేవతలు ఉండి ఉండవచ్చు. కానీ ఇతను ఎలాంటి వాడంటే, ఎటుపడితే అటు నడిపించబడేటువంటి అరబంధరం మాలోకం కాదు. ఏది చేసినా ఒక అవగాహన కలిగి, ఒక స్పష్టత కలిగి, ఒక మంచి ఆలోచన కలిగి మనం ఏది చేసినా చేయాలి. చేసే పనులే కాదు, దైవభక్తి సాధన కూడా అలానే ఉండాలి. గుడ్డెద్దు పోయి చేలో పడింది అంటారు, ఎటు పోయిద్దో దానికి తెలియదు. అలాగునే కొన్నిసార్లు మనుషుల ప్రవర్తన కూడా ఉంటుంది. కళ్ళు లేని ఎద్దు ఎడు తిరిగిద్దో దానికి తెలియనట్టు మనోనేత్రాలు మూయబడిన మనుషులు వాస్తవాన్ని గ్రహించలేరు, వాస్తవాన్ని గురించి ఆలోచించలేరు. నిజంగా అలాంటి మెట్టు ఒక మనిషికి రావాలంటే దేవుడే జోక్యం చేసుకొని మనోనేత్రాలు వెలిగించాలి. ఆ మనోనేత్రాలు వెలిగించాలంటే ఖచ్చితంగా ఒకడు దేవుడు ఎవరు అని వెతకాలి. ఇప్పుడు ఐథియోపియాలో దేవుళ్ళు లేరని, అక్కడ ఆరాధించే స్థలాలు లేవని అక్కడి నుంచి యెరూషలేంకి వచ్చాడా? అక్కడ కూడా ఉండే ఉంటాయి కదా గుళ్ళు, గోపురాలు, ఆలయాలు చాలా. కానీ ఇతడు ఎలాంటి వ్యక్తో తెలుసా? సత్యాన్వేషి. ఎవరు? సత్యాన్వేషి. నాకు సత్యం కావాలి, నేను నా పితరులు సేవించిన మార్గాన్ని పరిశీలించాను, అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. వారు చెప్పినటువంటి కథల్లో, వాళ్ళు కల్పించినటువంటి స్టోరీస్లో ఒక దేవుడు అని నేను అనుకొని నా హృదయ పీఠం మీద ఆయన పెట్టుకోవటానికి, నేను సాగిలపడి ఆయన ఆరాధించడానికి తగిన స్థాయి నా పితరులు నాకు చూపించిన మార్గంలో కనబడట్లేదు. అన్నీ వంకర్లే. మరి అలా అంత ఐడియాలజీ కలిగినోడు కనుక మంత్రి స్థాయికి వెళ్ళాడు. ఆఫ్ మైండ్ వాడు అయితే ఆ మెట్టుకి ఆడెళ్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? ప్రతి విషయంలో అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని పరిశీలించాడు. ఇశ్రాయేలీలు సేవిస్తున్న యెహోవాను గురించి కూడా విన్నాడు. రెంటిని కంపేర్ చేస్తే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఏమో ఆకాశంలో కనపడుతున్నాడు, తన వారు సేవించిన ఏమో ఎక్కడో భూమి మీద కనపడుతున్నాయి. ఈ కాదురా, ఈ స్టోరీస్ అన్నీ నేను అబ్జర్వ్ చేశాను, నేను వెతుకుతున్నటువంటి సత్యం ఇందులో లేదు. సత్యము ఇందులో లేనప్పుడు నేను అనవసరంగా వీటి దగ్గర టైం వేస్ట్ చేయడం ఎందుకు? సత్యం ఎక్కడుందో, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అని చెప్పడానికి తగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎక్కడున్నాడో అక్కడికే పోవాలి, అది ఎంత దూరమైనా అని. నంబర్ 1 సత్యాన్వేషి. నంబర్ 2 సత్యము అని తెలుసుకున్న దాన్ని సాధించుకోవడానికి ఎంత రిస్క్ అయినా చేసేటువంటి మైండ్ ఈ మనిషిది. మరి అంత తేలిగ్గా మరి ఫిలిప్పును దేవుని ఆత్మ లేపుకొని వచ్చాడంటే, ఫిలిప్పు ఎక్కడో ప్రాంతంలో ఉన్నవాడిని తీసుకొని ఈ ఒక్కడి కోసం, అక్కడ ఉన్నటువంటి వేలాది మందిని వదిలేసి ఈ ఒక్కడి కోసం దేవునాత్మ ఫిలిప్పును తీసుకొని వచ్చాడంటే అసలు ఇతని వ్యవహారం ఏంటి అనేది ఆలోచించాను నేను. ఆలోచించినప్పుడు ఇతనిలో కొన్ని క్వాలిటీస్ కనపడ్డాయి. అవి మన అందరికీ కూడా అవసరమైన క్వాలిటీస్. వాటిల్లో మొట్టమొదటిది సత్యాన్వేషణ, దేవుణ్ణి వెతికేటువంటి మనస్సు. నాకు దాదాపు 19 సంవత్సరాల ప్రాయం వచ్చిందాకా నా పితరులు చూపించినటువంటి మార్గంలో నేను భక్తి చేశాను. దాదాపు 20 ఏళ్ల ప్రయాణికి నేను వచ్చినప్పుడు దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. ఎలా వెలిగించాడంటే, ఒక రాత్రి వేళ అప్పటి వరకు నా హృదయంలో పుట్టని ఒక ప్రశ్న నాకు పుట్టింది. ఆ ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. దేవుడు ఎవరు అంటే, నేను బోల్డన్నిటికి మొక్కుతున్నాను, నేను చాలా మందికి మొక్కుతున్నాను. దేవుడు ఎవరైంది?
ఎవరైనా కావచ్చు. కాదు 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 నేను సేవించిన వీరందరి జీవితాల్లో ఒక దేవునికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ లేవు. అసలు నిజమైన దేవుడు ఎవరు? అసలు ఉన్నాడా దేవుడు అనేవాడు? లేడా? ఉంటే అతడు ఎవరు అన్న ప్రశ్న 2002 మార్చి నెల చివరిలో నా హృదయంలో తట్టింది. అది ఎప్పుడైతే ఆ ప్రశ్న నాలోనికి వచ్చిందో అప్పుడు నిజమైన దేవుడు నన్ను దర్శించాడు. అంటే ఆ ప్రశ్న నాలో పుట్టడానికి దేవుడు సుమారుగా నాకు ఒకవేళ 5 ఏళ్లకు ఊహ తెలిస్తే 15 సంవత్సరాలు వేచి ఉన్నాడు నా కోసం దేవుడు. ఎందుకు ఈ ప్రశ్న నాలో పుట్టి నేను దేవుణ్ణి వెతకాలి అన్న ఆలోచన నాకు వచ్చిందాకా 15 ఏళ్ల కాలం పట్టింది. ఓపికతో ఉన్నాడు నా ప్రభు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనను అనుసరించి నేను నిర్ణయం తీసుకోవటం జరిగింది. నా లైఫ్లో నేను చేసినటువంటి మంచి పని ఏదన్నా ఉంది అంటే నంబర్ 1లో వచ్చేది అదే. ఏదంటే దేవుని గురించి వెతకటం, ఆ దేవుడు నన్ను దర్శించటం, నా హృదయం నేను ఆయన తట్టు తిప్పుకోవటం. ఈ ఐథియోపియా రాణి దగ్గర ఉండేటువంటి వ్యక్తి కూడా తానున్న ప్రాంతంలో చాలా ఉన్నాయి కానీ వాటన్నిటి చరిత్రలు చదివేశాడు. వాటన్నిటిని గురించిన అవగాహన ఉంది. దాంతోపాటు ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవాను గురించిన అవగాహన కూడా తెలుసుకున్నాడు. అంతేకాదండి, ఇంకా తెలుసుకోవాలని ఆరాటపడతా ఉన్నాడు. నంబర్ 1 సత్యాన్వేషి. నంబర్ 2 ఆ సత్యాన్ని చేరుకోవటానికి ఎంత రిస్క్ అయినా. రథం మీద ప్రయాణం అంటే నడుములు కదబడతాయి. ఇప్పట్లాగా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు లేవు. అప్పుడు మట్టి రోడ్లు, దాని మీద రథం. రథానికి టైర్లు ఉంటాయా? ఇనుప చక్రాలు ఉంటాయి, లేదా చెక్కగానులు ఉంటాయి. వాటి మీద జర్నీ చేయాలంటే 100 మైళ్ళ దూరం జర్నీ చేయాలంటే కోసాలు కదులుతాయి. అయినా సరే లక్ష్య పెట్టకుండా అలాగ వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన కనపడుతున్నాడు. మీరు గమనించవచ్చు. అలాంటి మార్గాల్లో ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ విషయం చెప్తా. కొంతమందికి ఎచ్చులు ఉంటాయి. ఏంటి ఎచ్చులు? అరే మన కులం ఏంది, మన వ్యవహారం ఏందిరా, మనం పోయి ఆడు కూర్చునేది ఏందిరా, మనం ఏడ పెద్ద కులం అయితే మంది, అసలు మంది అంత కులం, మంది ఎంత కులం అని కులాన్ని బట్టి ఒక్కొక్కడు ఎచ్చులు పడుతుంటారు. కొంతమంది మతాన్ని గురించి ఎచ్చులు పడుతుంటారు. మాది పెద్ద మతం, మాది అంత మతం, మాది ఇంత మతం అని. కొంతమందికి ధనాన్ని బట్టి గర్వం, కొంతమందికి వాళ్ళకున్న జాబ్ హోదాను బట్టి గర్వం. కానీ ఇతని అంతస్తు ఏమిటో తెలుసా? ఒక మంత్రి, ఒక రాజ్యంలో రాణి తర్వాత అంత అధికారం కలిగినటువంటి మంత్రి స్థాయి వ్యక్తి. అంత స్థాయి కలిగిన వాడై ఉండి కూడా దాన్ని లక్ష్య పెట్టకుండా సత్యదేవుడు నాకు ముఖ్యం, ఆయన కోసం నేను ఎంతైనా తగ్గించుకుంటాను అని నిర్ణయించుకున్న వాడై ఆయన అక్కడి నుంచి యెరూషలేముకు రావటం అనేది జరిగింది. అంత రిస్క్ చేసి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎవరైనా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే జాగ్రత్త. నీ కులం మనుషుల్లో గొప్పది కావచ్చు, మనుషులు నీ కులాన్ని బట్టి నిన్ను గౌరవించవచ్చు గాక, కానీ జీవం గల దేవునికి నీ కులం గొప్పది కాదు. నువ్వు ఆయన దృష్టికి ఒక పాపి అయిన మనుష్యుడివి. గుర్తుపెట్టుకో, ఆయన దృష్టికి నువ్వు ఒక పాపి అయిన మనుష్యుడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హోదా నీకు గొప్పది కావచ్చు, కానీ నీ కులము, నీ హోదా నిన్ను రక్షించలేవు. చాలామంది జీవితాలు నాకు తెలుసు. మాది అంత కులం, ఎంత కులం అని విర్రవేగటానికే కానీ హృదయాలలో ఘోరమైన వేదన, జీవితాలలో అంధకారం. పేరుకి గొప్ప గొప్ప పదవులు, గొప్ప గొప్ప అంతస్తులు, గొప్ప గొప్ప ఆస్తిపాస్తులు ఉంటాయి. కానీ నాకు తెలిసిన ఒక ఫ్యామిలీని నేను చూశాను కొన్ని సంవత్సరాల క్రితం. మార్కెట్లో వాళ్ళకున్న షాపులే కొన్ని కోట్ల రూపాయల షాపులు ఉన్నాయి వాళ్ళకి. అలాంటి కుటుంబం ఒకటి నాకు తెలుసు మా ఊరిలో. ఒకరోజు ఎవరో వచ్చి నన్ను బ్రతిమలాడితే నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి, అద్భుతంగా ఉంది హౌస్, కోట్లకు పడగలెత్తిన కుటుంబం. కానీ నేను ఆ ఇంట్లోకి వెళ్ళి నేను బయటికి వచ్చిన దాకా ఆ కుటుంబస్తులు ఏడుస్తూనే ఉన్నారు. కులం రీత్యా వాళ్ళు గొప్ప కులస్తులు,
అనుకుంటారు. డబ్బు రీత్యా వాళ్ళకి చాలా సౌండ్ ఉంది. కానీ ఈ రెండింటిని బట్టి వాళ్ళ బ్రతుకుల్లో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆదరణ లేదు. ఆ తల్లి మాట్లాడుతూ ఏడుస్తుంది, పెద్ద కొడుకు జీవితం ఎట్లా అయిపోయింది, చిన్న కొడుకు జీవితం ఎట్లా అయిపోయింది, మా కుటుంబాల్లో నెమ్మది లేదు, మా బ్రతుకుల్లో శాంతి లేదు, ఎందుకయ్యా మాకు ఇలాంటి పరిస్థితి దాపురించింది అని ఏడ్చింది. మాకు తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, చాలా సంవత్సరాలకు సరిపడనుంటుంది, ఎందుకయ్యా మా బ్రతుకులు ఇలా అయిపోయినాయి, ఎందుకయ్యా కంటి నిండా నిద్రపోలేకపోతున్నాం, కడుపు నిండా తినలేకపోతున్నాం, ఎందుకు మా పరిస్థితులు ఇలా మారినాయి అంటే నేనేమని చెప్పేది? నాకు తెలుసు ఎందుకు అట్లా మారుతుందో. ఎందుకు మారిద్దో తెలుసా? మనిషి జీవితం అలాగునా. శాపం ఎందుకు ఏలుబడి చేస్తుందో తెలుసా? పాపాన్ని బట్టి. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి శాపం ఏలుబడి చేసింది. గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన వాళ్ళైనా రక్షణ పొందని వాళ్ళైనా, రక్షణ పొందిన వాళ్ళకైనా రక్షణ పొందని వాళ్ళకైనా ఎవ్వరికైనా పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు. పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు. రక్షణ పొంది నువ్వు పాపం చేస్తే నీకు వచ్చేది చేదే. రక్షణ పొందకుండా పాపులై ఉన్న వాళ్ళకు కూడా వచ్చేది చేదే. దేవునికి స్తోత్రం. పాపం వల్ల వచ్చు జీతము వేదన, దుఃఖము, బాధ, కన్నీరు, అశాంతి. చేసేటప్పుడు బాగుంటుంది, కానీ తరతరాలకు వెంటాడిద్ది. మీకు తెలుసా, బైబిల్లో రాస్తుంది పాత నిబంధనలో నిర్గమాకాండం 20లో ఒకడు చేసిన పాపం 4 తరాలకు తగిలిద్దంట. ఒకడు చేసిన పాపం ఎన్ని తరాలకి? 4 తరాలకి, 3-4 తరములకు రప్పిస్తానన్నాడు. ఒకడు చేసినటువంటి నీతి యొక్క ఫలము దాదాపు 1000 తరముల వరకు వాడిని కరుణిస్తానని దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి, ఉంటుందిలే ఆ మాట, బైబిల్లో చూసుకుంటే ఉంటుంది. ఎందుకు అలా విలవెల్లాడుతున్నారు? ఈరోజు రక్షణలోనికి వచ్చినోళ్ళు ఏడుపులోనే బతుకుతున్నారు, రక్షణలోనికి రానోళ్ళు ఏడుపులోనే బతుకుతున్నారు. కారణం ఏంటి అంటే బహుశా అనేక కారణాలు ఉండొచ్చు. వాటిల్లో ఒక కీలకమైన కారణం అయితే పాపం. పాపం పాపం అంటే ఏంటి? ఇంతకీ దేవుడు ఏది వద్దని చెప్పాడో అది చెయ్యుట పాపం, ఏది చెయ్యమని మొత్తుకున్నాడో అది చెయ్యకపోవటమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. రక్షణ పొందిన వాళ్ళ జీవితాల్లో అతిక్రమాలు ఉన్నాయి, రక్షణ పొందని వాళ్ళ జీవితాల్లో కూడా అతిక్రమాలు ఉన్నాయి. రక్షణ పొందని వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు. మీకు కూడా తెలుసు, చాలా కుటుంబాలు మంచి మంచి బిల్డింగులు ఉంటాయి, భవంతులు ఉంటాయి, సౌండ్, ఫుల్ సౌండ్, కానీ జీవితాల్లో సమాధానాలు ఉండవు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆ స్థితిలో ఎవరైనా వచ్చి ఉంటే, ఈరోజు నువ్వు అలా దిగజారిపోవటానికి, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా పోవటానికి, నీ పిల్లల బ్రతుకుల్లో సమాధానం లేకుండా పోవటానికి పాపము కారణమై ఉందని నీ వెరుగుదువా? చేసేటప్పుడు భలే బాగుంటుంది. అది అమెజాన్ అడవుల్లో ఒక పక్షి ఉందంట. దారిని పోయే బాటసార్లు చెట్టు కింద సేద తీరితే ఆ పెద్ద పక్షి దాని పెద్ద రెక్కలతో వచ్చి మనిషి ముఖాన్ని విసురుతూ ఉంటుందట. అమెజాన్ అడవుల్లో చాలా రహస్యాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ విధమైన పక్షిని గూర్చిన సమాచారం. మనిషి ముఖం మీదకి వచ్చి రెక్కలు సాచి విసురుతూ ఉంటుందట. మొదట మనిషి ఆశ్చర్యానికి గురైనా తర్వాత ఎండ తీవ్రతకు అలసిపోయి నిద్రమత్తులోకి వెళ్తాడంట. అలా బాగా అతను మత్తులోకి వెళ్ళింది దాకా విసిరిద్దట. అలా విసిరి 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 వీడు బాగా నిద్రమత్తులోకి వెళ్ళాడు అన్నప్పుడు ఒకే ఒక్క తన్నుకి 2 గుడ్లు లాక్కొని వెళ్ళిపోయిద్దట. ఈ కళ్ళ గుడ్లు పైకి చిన్న చిన్నగా ఉంటాయి, కానీ ఒక్కొక్కళ్ళ కన్ను కోడిగుడ్డు అంత ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? అసలు మన గుడ్డు ఎంత ఉంటుందో? కన్నుగుడ్డు, కోడిగుడ్డు మీది ఒక చిన్న సైజు కోడిగుడ్డు అంత ఉంటుంది. చిన్న సైజు కాదు, పెద్ద గుడ్డు అంత ఉంటుంది. ఒకే ఒక్క తన్నుకి బాగా విసిరి 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 ఒకే ఒక్క తన్నుకి 2 కళ్ళు అలా లాక్కొని వెళ్ళిపోయిందట. అది భయంకరమైన పక్షి కదూ. పాపం అలాంటిది. ధ్రువపు ఎలుగుబంట్లని వేటాడే పద్ధతి ఒకటి ఉంటుంది. వేటగాళ్ళు ఎలా వేటాడతారో తెలుసా? ధ్రువపు ప్రాంతాలంటే ఐసు, మంచు ఉన్న ప్రాంతాలు, అక్కడక్కడ ఎలుగుబంట్లు సంచరించేటువంటి ప్రదేశాల్లో కత్తులు పెడతారు. పోట కత్తులు లాంటి కత్తులు పెడతారు. ఆ కత్తులకు రక్తం పూస్తారు. వేరే జీవిని చంపి ఆ రక్తం పూస్తారు. చాలా పదునుగా ఉంటాయి ఆ కత్తులు. ఆ కత్తులకు రక్తాన్ని పూసి వాళ్ళు వెళ్ళిపోతారు పక్కకి.
ఈ ఎలుగుబంట్లు వస్తాయి కదా, ఈ ద్రవపు ఎలుగుబంట్లు తెల్లగా ఉంటాయి, అవి కూడా వాటికి రక్తం అంటే భలే ఇష్టం. వచ్చి ఆ రక్తం ఉన్నటువంటి కత్తులను వాటి నాలుకతో ఆ రక్తాన్ని నాకటం మొదలు పెడతాయి. అలా నాకే సందర్భంలో వాటి నాలుక తెగుద్ది. తెగి వాటి రక్తమే అవి నాకుతూ ఉంటాయి. ఫస్ట్ ఏమో వేరే జీవి రక్తం నాకుతాయి, తర్వాత వాటి రక్తమే అవి నాకుతాయి, వాటికి తెలియదు. చివరికి ఏమైపోయింది వాటి పరిస్థితి అంటే, వాటి నరాల్లో ఉండాల్సిన రక్తం అంతా కడుపులోకి వచ్చేస్తుంది. రక్తం నరాల్లో ఉంటే బ్రెయిన్, దాని కాళ్ళు అవన్నీ పనిచేస్తాయి, కానీ అదంతా బ్లడ్ అంతా కడుపులోకి వస్తే సచ్చిదిగా. కానీ అది నా రక్తమే నేను తాగుతున్నాను, నన్ను నేనే నాశనం చేసుకుంటున్నాను, నన్ను నేనే పాడు చేసుకుంటున్నాను అని గ్రహించదు. గ్రహించక దాని రక్తం అదే తాగుతూ 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 అలాగూ వాలిపోయింది. చివరికి ఏమైందో మీకు తెలుసు. దాని బ్లడ్, నరాల్లో ఉండాల్సిన బ్లడ్ కడుపులోకి వచ్చేసి చచ్చిపోద్ది. అప్పుడు దాన్ని తోళ్ళు తీసుకెళ్ళి దాన్ని చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు, వేటగాళ్ళు. పాపం ఎలాంటిదంటే, అది చేసేటప్పుడు చేసే వాళ్ళకి భలే మజాగా అనిపిస్తుంది, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. కానీ తెలుసా, మన రక్తం మనమే తాగుతున్నట్టు సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. మనల్ని మనమే నాశనం చేసుకుంటామండి. మనకి ఇది గ్రహింపులో ఉండాలి. రక్షణ పొందినోళ్ళు పొందినోళ్ళు అందరూ వినండి. ఎందుకంటే రక్షణ పొందినోళ్ళు కూడా ఈరోజు పాపం చేయడానికి భయపడట్లా. పాపము అలవాటుగా మారిపోయింది, పాపము ఆచారంగా మారిపోయింది, భయపడట్లా. పాపంతో సంఘము రాజీ పడింది, లోకంతో, పాపంతో. ఇంత ఫీలింగ్ కూడా లేకుండా పాపం చేయటం ఒప్పుకోవడం, పాపం చేయటం ఒప్పుకోవడం. ఒప్పుకుంటే గడిగేస్తాడుగా, ఆఫర్ ఉంది కదా, యేసు రక్తం ఉంది కదా, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఓ పాపి అందు మునుగుమో పాపము పోవును. 6 రోజులు చేయటం, ఆదివారం రావటం, ఈ పాట పాడటం, ప్రభు బల్లో చేయటం, పాపాలు గడిగేసుకోవటం, పోవటం, మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు ఒప్పుకున్న పాపాలు క్షమిస్తాడు, కడిగేస్తాడు, కాదని కాదు. కానీ ఏ దేహముతో అది చేశావో, ఏ దేహముతో అది చేశామో దాని ఫలితాన్ని మాత్రం దేహం తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే పాపము ఎప్పుడు కూడా వేదనని, దుఃఖాన్ని, శాపాన్ని, ఓటమిని, బాధనే మిగులుస్తుంది. కానీ అది ఎప్పుడు మనకి నెమ్మదిని, ఆనందాన్ని, విజయాన్ని ఇవ్వజాలదు. ఎంతమందికి అర్థమవుతుందో కొంచెం చేతులు ఎత్తితే సంతోషపడతా. నాకు ఒక పవర్ ఇచ్చాడు దేవుడు. పాటే కాదు, మాట్లాడినా కూడా నిద్రొచ్చింది. అందుకని దేవునికి స్తోత్రం. కొంపతీసి మీరు ఎవరు నిద్రమోహాలు వేసుకుని నిద్రపోవట్లేదు కదా. ఈ ఎన్నేళ్ళు, ఎన్ని సూపరో 6 రైట్, మొత్తం లైన్లోనే ఉన్నారు. చాలా సంతోషం. పాపం ఏం చేసిద్దండి? ఏం చేసిద్ది? విసిరిద్ది. బాగా విసిరి ఇప్పుడు చేసేవాళ్ళకి అంతే. నువ్వు చెప్పు వాడికి, రే వద్దురా, అది మంచిది కాదురా అని చెప్పు, మదేసేపా అంటుంటాడు. ఎందుకు? వాడికి ఆనందంగా ఉంటుంది. అమ్మాయి, నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావే పిచ్చిదానా. నువ్వు ఒక భాగస్వామిని కలిగి ఉండి ఇంకొకటితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు, దెబ్బతింటావు. అమ్మాయి, నువ్వు మోసగిస్తున్నావు, పాపం చేస్తున్నావు, దాని ఫలితం అనిపిస్తావు. అంటే ఎవరు బతుకులు వాళ్ళు చూసుకోకుండా ఇతరులకు చెప్తారు ఎందుకు? మా లైఫ్ మాకు తెలుసు, మా జీవితం మాకు తెలుసు, ఏది మంచో ఏది చెడో మాకు తెలుసు, మీరు పని చూసుకోండి అంటారు. వినరో, ఎందుకంటే అది ఇసురుతుంటుంది కదా, ఇసురుతా ఉంటుంది కదా, హాయిగా ఉంటుంది. ఇది కత్తిని నాకుతా ఉంటుంది కదా, రుచిగా ఉంటుంది. నాకి చివరికి దాని బ్లడ్డే. పాపుల గతి అది, పాపుల గతి అది. రక్షణ పొందిన వాళ్ళైనా, రక్షణ పొందినోళ్ళైనా, పాపాన్ని ప్రేమించి జరిగించే మీరైనా, నేనైనా, ఎవ్వడి గతైనా, పాపం ఇచ్చేటువంటి ఫలం ఎప్పుడు కూడా ముసుని పండంత చేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి కారణం ఏంటని వాళ్ళు అడిగితే ఏమని చెప్పేది? పాపమనే చెప్పాలి, ఇంకా వేరే మాటే లేదు.
అంటే ఎన్ని కుటుంబాల్లో ఈ పాపం ఏలుబడి చేస్తుంది, అన్ని కుటుంబాల్లో అన్నీ ఉన్న నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, వేదన, దుఃఖం, బాధ. ఇలాంటి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. పాపం యొక్క బలము నుండి, పాపము యొక్క శక్తి నుండి, పాపము యొక్క పట్టు నుండి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మీరు కావాలంటే వెతకండి. 33,33,33,333 మంది దేవతలు ఉన్నారని శుక్ల యజుర్వేద సంహితలో రాయబడి ఉంది. ఇంతమంది ఉంటే ఎవరు కూడా మనల్ని పాపము నుండి విడిపించడానికి చర్య తీసుకున్న వాళ్ళు లేరు. ఇంతమంది ఉంటే ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఒక చర్య జరిగించిన వాళ్ళు లేరు. కానీ అదే శుక్ల యజుర్వేద సంహితలో ఒక ఆయన గురించి రాసుంది వేదంలో. ఆయన పేరు అగ్ని. ఆయన పేరు అగ్ని. ఈ అగ్ని అనే వ్యక్తి ఈ దేవతలందరి చేత అర్చించబడ్డాడట. ఈ దేవతలంతా కూడా అగ్నిని అర్చించారట. ఎందుకంటే దేవతలు అనబడిన దేవదూతలు, మానవులు అందరి పాపాలకి ఆ అగ్నియే ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడి తిరిగి లేచాడట. అంటే ఎంతమంది నీ పాపం ఏళ్తుందో, ఎంతమంది నీ శాపం ఏళ్తుందో, ఈ పాప శాప బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి వేదములోనేమో అగ్ని అని చెప్పాడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అగ్ని అని చెప్పాడు, అండ్ ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆయన నామాన్ని కూడా వెల్లడి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు 33,33,33,333 మంది దేవతలు అగ్నిని అర్చింతురు అని ఉంది. అర్చించేవాళ్ళు గొప్ప, అర్చన పొందేవాడు గొప్ప. అర్చన పొందేవాడు గొప్ప, అర్చించేవాళ్ళు గొప్ప. పెద్దగా చెప్పాలి. అర్చన పొందేవాడు. ఎవరు అర్చన పొందుతుంది? అగ్ని. ఎందుకు అగ్ని? ఆ రిఫరెన్స్ కూడా వేస్తాడు. పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి. అంటే అగ్ని బలి అయ్యాడట. చూడండి, శుక్ల యజుర్వేద సంహితలో కొంచెం కిందకంటే పైన అది కూడా కనపడుతుంది. చూడండి మీకు ఆ రిఫరెన్స్ 17వ మంత్రంలో, పూర్వం అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అంటే అక్కడ ఏమర్థమవుతుందో తెలుసా? అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడట. ఆయనట యజ్ఞ పశువై ఎల్లరు పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తనను తాను ఆహుతించుకున్నాడట, అర్పించుకున్నాడట, యజ్ఞ పశువుగా యజించబడ్డాడట. యజించబడ్డవాడు అలానే ఉన్నాడా? నో, తిరిగి లేచాడట. తిరిగి లేచి అధిపతి అయ్యాడట. భూలోకమును జయించాడట, భూలోకానికి అధిపతి. ఎప్పుడు? బతికుంటే అధిపత్యా, లేకపోతే చచ్చిపోయి అంతే ఉంటే అధిపత్యా? ప్రాణం పెట్టడం అయింది, తిరిగి లేవటం కూడా అయింది, తర్వాత అధిపతి అని ప్రకటించబడటం కూడా అయింది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, పాపం వల్ల 2 విధములైన సమస్యలు ఉన్నాయి మనిషికి. ఒకటి, పాపం వల్ల బ్రతుకులో నెమ్మది ఉండదు, జీవితంలో సమాధానం ఉండదు, వేదనతోనే తన బ్రతుకంతా గడుపుతాడు మనిషి. ఈ ఒక్కటే కాదు, పాపం వల్ల చచ్చిన తర్వాత ఆత్మ నరకానికి కూడా వెళుతుంది. నరకం ఎంత భయంకరమైందంటే 10 సంవత్సరాలు తూర్పుకి ఈదితే ఒడ్డు దొరకదు, 10 సంవత్సరాలు పడమటకి ఈదితే ఒడ్డు దొరకదు, 10 సంవత్సరాలు ఉత్తరానికి దక్షిణానికి నలు దిశలా ఎంత ఈది బయటపడదామన్నా బయట పడలేము. అది అగ్ని సముద్రం. ఇది కహాని కాదు, ఇది నగ్న సత్యం, పచ్చి నిజం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎంత పోటుగాడైనా, నీటుగాడైనా, కేటుగాడైనా ఏదో ఒకరోజు చావక తప్పదు. నేను చెప్పే ఈ వాస్తవం నిజమని చచ్చిన తర్వాతైనా నువ్వు తెలుసుకుంటావు. ఆ ఘోరమైనటువంటి నరకాగ్నిలో మనం పడకూడదనే పరమాత్ముడు అంత త్యాగానికి పూనుకున్నాడు. లేకపోతే పిచ్చిబట్టా కల్వరి శిలువలో అంత యాతన పడే అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? సృష్టికర్త బలియాగం ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే గత్యంతరం లేదు. పతిత మానవులు, పాపులైన మానవుల నిమిత్తము, దూతల నిమిత్తము, పరలోకములో ఉన్నవి, భూలోకములో ఉన్నవి సమస్తము తండ్రి తనతో సమాధాన పరుచుకొనవలనని అభిష్టించి ఆయన ప్రియ కుమారుని, ఆయనలో ఒక భాగమై ఉన్నటువంటి ప్రియ కుమారుని ఇదిగో
మనం నరకము నుంచి కాపాడబట్టానికి, మనల్ని పాప శాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయనను భూమి మీదకి పంపి మన పాపమునకు ఆయన దేహమందు శిక్ష విధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పాపానికి శిక్ష జరిగింది, కానీ ఎక్కడ జరిగిందంటే అది మన మీద జరగలేదు. మనకు బదులు సృష్టికర్త తానే భూమి మీదకి వచ్చి ప్రభు అయిన యేసు అను నామములో మన పాపములన్నిటిని తన మీద వహించుకొని మన స్థానములో తను నిలిచి మన సర్వ శరీరముతో మనం చేసిన పాపముల నిమిత్తము ఆయన దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడి మన పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తార్థ యజ్ఞమై బలి అయి తిరిగి లేచినవాడు నజరేయుడగు యేసు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరితో మాట్లాడుతున్నాను. ఒక మంచి పని చేశావు ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి. నీ పాపాల నుండి, దాని ఫలితంగా నువ్వు అనుభవిస్తున్న శాపగ్రస్తమైన జీవితం నుంచి, నరకం నుంచి నిన్ను కాపాడే ఏకైక దేవుని దగ్గరకు నువ్వు వచ్చి మంచి పని చేశావు. కొట్టు చప్పట్లు కొట్టు, మంచి పని చేశావు నువ్వు. చప్పట్లు కొట్టు, దేవుని మహిమపరచు, మంచి పని చేశావు నువ్వు. జీవము గల దేవుని దగ్గరకు వచ్చి, నీకెవరన్నా చెప్తే వచ్చావో లేకపోతే దేవుడు నిన్ను దర్శిస్తే వచ్చావో, మొత్తానికి మాత్రం నీ లైఫ్ టర్నింగ్ తీసుకునే పని అయితే నువ్వు పక్కా చేశావు. నీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తీసుకునే టైంలోకి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు వచ్చింది ఎటు వచ్చావు. యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ పాపముల కొరకు నేను వెల చెల్లించాను, ఇక పాపము నీ మీద ప్రభుత్వము చెయ్యదు. దాని నుండి వచ్చేటువంటి ఫలము, ఆ నరకము ఇక నువ్వు చేరే అవసరం లేదు. నీ కోసం నేను సిద్ధపరిచినటువంటి నిత్య జీవానికి నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను, అక్కడికి నిన్ను చేరుస్తానని నా ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కందాకే రాణి దగ్గర ఉన్న మంత్రి యెరూషలేముకు వచ్చాడు. ఈరోజు మనోళ్ళు కొంతమంది వచ్చినట్టు వచ్చి ఏదో ఈయన గొప్ప దేవుళ్ళని అట్లా ఆరాధించి వెళ్ళిపోలా. నేను ఆరాధించాలంటే ముందు అవగాహన పొందాలి కదా. అసలు తెలుసుకుందాం ఈయన గురించి, అసలు ఈయన గురించి ఇంకా తెలుసుకుందామని తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. దేవుడు ఒక మాట రాయించాడు బైబిల్లో. ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తాడో తెలుసా? ఆయన కొంతమందిని బట్టి ఆనందిస్తానన్నాడు. కృపను వేడుకునే వారిలో ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. సమీపించి మాట వినేవారి విషయంలో ఆయన సంతోషించేవాడినై ఉన్నానన్నాడు. ఈ రెండిటితో పాటు ఆయనను గురించి పరిశీలనగా తెలుసుకోవాలి అని ఎవరైతే ఆరాటపడతారో వారి యందు ఆయన ఆనందించే దేవుడని మాట్లాడాడు. ఇతడు ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఆరాటపడి అక్కడ ఉన్నటువంటి గ్రంథాల్లో ఏ గ్రంథం కొందామని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ అతనితో ప్రేరణ ద్వారా మాట్లాడాడు. యెషయా గ్రంథం తీసుకో, యెషయా గ్రంథం తీసుకో, యెషయా గ్రంథం తీసుకో. ఆ గ్రంథాన్ని వెల చెల్లించి కొనుక్కున్నాడు. కొనుక్కొని మనం బైబిల్ గ్రంథాన్ని 250, 300 ఇచ్చి కొనుక్కుంటాం. కొని మనం చేసే పని ఏందో తెలుసా? ఎప్పుడో వారానికో 10 రోజులకో మొక్కుబడిలాగా 4 మొక్కలు చదివి మళ్ళీ నీట్గా ఆ బైబిల్ జిప్పేసి దాన్ని చక్కగా ఒక ప్రదేశంలో పెట్టి దండం పెట్టి సర్దుకుంటాం. నువ్వు అక్కడే, నేను ఇక్కడే అని. అట్లాంటి సోదరుడు కాదు ఆయన. దేవుని వాక్యాన్ని వెల చెల్లించి కొనుక్కొని ఆ వాక్యాన్ని అక్కడ పడేసి తిరిగే సోదరుడు కాదు. ఇది దేవుని మాట అని ఎరిగి ఇందులో దేవుడు ఏం చెప్తున్నాడో తక్షణమే తెలుసుకోవటం మొదలుపెట్టాడు. 4 సంగతులు గుర్తించాలి. నంబర్ 1 సత్యాన్ని వేసి, నంబర్ 2 సత్యాన్ని తెలుసుకోవటానికి కలుసుకోవటానికి రిస్క్ చేసే మైండ్, నంబర్ 3 అందుకోసం తన మంత్రి, తన బాధ్యతలు, తన హోదా. ఇంకొకటి కూడా మీకు తెలుసా? ఒక మంత్రి స్థాయి అధికారి అయి ఉండి ఆయన వెళ్ళి అలాంటి పని చేసి వస్తుంటే తన స్థానిక సమాజంలో తనకి వ్యతిరేకత రావచ్చు, తనకి తిరుగుబాటు రావచ్చు, తనను ఎగతాళి చేయొచ్చు, ఎలాంటి విమర్శలైనా రావచ్చు. అయినా లెక్క చేయలే. అవసరమైతే సమస్తాన్ని, ఆ హోదాని కూడా కోల్పోయినా పర్వాలేదు, నాకు సత్యదేవుడు కావాలి, సృష్టికర్త కావాలి. ఏ చేతులు నన్ను నిర్మించినాయో ఆ వ్యక్తిని నేను తెలుసుకోవాలి. అది కాదు పట్టాల్సిన పిచ్చి, అది కాదు ఎక్కాల్సిన పిచ్చి, అది కాదు రావాల్సింది మన మైండ్కి. అలాంటోడు అతను. 3వది తను తాను తగ్గించుకుంటాడు. తన హోదాలన్నిటినీ పక్కన పెట్టాడు, తనకు ఎదురయ్యే శోధనలన్నీ పక్కన పెట్టాడు. 3. 4వది అవగాహన లేకుండా భక్తి చేయడు.
ఈరోజు చాలామంది అవగాహన లేకుండా చాలా పనులు చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రార్థన చేసేటప్పుడు నీకు అవగాహన ఉందా? నేను చేసే ప్రార్థన బాగా వినండి, ఆఫ్ మైండ్తో కాదు, అవగాహనతో చేయాలి. నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన ఖచ్చితంగా నా దేవుడు వింటానని అనేక చోట్ల రాయించాడు. ఈ ప్రార్థన నా ప్రభు దగ్గరికి వెళ్ళటం ఖాయం అనే అవగాహన నీకుందా? నేను నా దేవుడికి చెప్పేటువంటి ఈ ప్రార్థన మనవులన్నీ ఆయన సముఖంలోకి వెళతాయి, జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలమందు నా ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు వచ్చిద్ది అని నేను విశ్వసించాలన్న అవగాహన నీకుందా? అవగాహన లేకుండా ప్రార్థించే వాళ్ళని కొంతమందిని నేను చూశాను. వాళ్ళు ప్రార్థన చేస్తారు, నా దగ్గరకు వచ్చి కూడా ప్రార్థన చేయించుకుంటారు. కళ్ళు మూసి అయ్యో ప్రార్థన చేయి అంటారు. ప్రార్థన చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఏమంటావు తెలుసా? అయ్యా అయిద్దంటావా, బాగుపడతానంటావా, ఇంకా స్వస్థత పొందుతానంటావా? నేను కూడా ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను కూడా దేవుడిని అడుగుతున్నానయ్యా అంటే అవగాహన లేదు. ఇది వినబడిద్ది, జవాబు వచ్చిద్ది, కార్యం జరిగిద్దని అవగాహన లేదు. అలా విశ్వాసం నేను కలిగి ఉండాలన్న అవగాహన లేదు. నేను చెప్తున్నా, ప్రార్థించే వ్యక్తికి నిశ్చయత కావాలి. విశ్వాసం ఉన్నోడికి నిశ్చయత ఉంటుంది. నేను ప్రార్థించాను, నా మనవులు నా దేవుని దగ్గరికి వెళ్ళాయి, జవాబు ఖాయం అనే నిశ్చయత విశ్వాసం గల వాడికి ఉంటుంది. ఇది అవగాహనతో ప్రార్థన చేయటం. ఇంకొక అవగాహన కూడా ఉండాలి. నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను? భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన వానికి ప్రార్థన చేస్తున్నాను. ఆయన నిజమైన దేవుడని నాకు అవగాహన ఉంది. ఆయన వినే దేవుడని అవగాహన ఉంది. ప్రార్థించమని చెప్పిన వాడని అవగాహన ఉంది. ప్రార్థనకు జవాబు నేను విశ్వసిస్తే తప్పనిసరిగా నాకు ఇస్తాడన్న అవగాహన నాకుంది అని ఆ గ్రహింపుతో ప్రార్థన చేయడం ఎంత అవసరం. ఏమండి, ఆరాధన చేస్తారు చాలామంది, ఆరాధన చేస్తారు, అవగాహనతోనే ఆరాధన చేస్తున్నారా? ఎంతమందికి అవగాహన నుండి ఆరాధన చేస్తున్నారు? అసలు నేను ఇలా స్తుతించడం ద్వారా, ఇలా ఆరాధించడం ద్వారా ఏం జరుగుతుందన్న అవగాహన ఉందా? మనం ఆరాధిద్దాం అనగానే అందరు లేచి ఒక పాటలో కలిసి పాడతారు. ఈ పాట పాడటం వల్ల ఏం జరిగిద్ది? ఇలా ఆరాధించడం వల్ల ఏం జరిగిద్ది? అసలు నేను ఎందుకు ఆరాధిస్తున్నాను? కారణం ఏంటి? ఒక అవగాహన కలిగి ఆరాధించటం, ఒక అవగాహన కలిగి ప్రార్థించటం, ఒక అవగాహన కలిగి విశ్వసించటం, ఒక అవగాహన కలిగి భక్తి చేయటం, ఒక అవగాహన కలిగి పరిచర్య చేయటం, ఒక అవగాహన కలిగి ఉపదేశం చేయటం, ఒక అవగాహన కలిగి సంఘ క్రమాన్ని నడిపించటం. ప్రతి దానిలో గ్రహింపు ఉండాలి. సోదరా సోదరులారా, అవగాహన లేకుండా బతుకులు అలా సాగిపోతున్నాయి. నేనైతే అట్లా అవగాహన లేకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. ప్రతి దానిలో నేను అన్ని అవగాహన చేసుకొని ముందుకెళ్ళాలని ఆరాటపడతాను. పరిచర్యలో కూడా, ఉపదేశంలో కూడా, ఏది చేసినా. ఇప్పుడు ఆరాధిస్తున్నానంటే ఎందుకో తెలుసా? కఠినమైన పాపుల్ని మనల్ని పట్టుకొని ఆయన రక్తం చిందించి, ఘోర పాపుల్ని పట్టుకొని నీతిమంతులు అని ముద్రేశాడు, పరిశుద్ధులు అని ముద్రేశాడండి, సంతకం పెట్టేశాడు. ఎవరైనా ఒప్పుకుంటారా? మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలుసు. ఘోర పాపుల్ని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆయనే ఒక వస్త్రంలాగా మన మీదకి వచ్చేసి మనల్ని కప్పేశాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని దృష్టిలో మనం ఎలా కనపడతాం తెలుసా? నీతిమంతులము, పరిశుద్ధులంగా కనపడతాం. అందుకే ఒక భక్తుడు పాడాడు, ఇందాక వచ్చిపోయిన పెద్ద ఆయన ఉన్నాడు కదా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీవు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీవు ఆత్మతో నన్ను నింపినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలే, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్య
యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. అవగాహనతో పాడాడు. నీతిమంతునిగా నన్ను తీర్చి నీ ఆత్మతో నన్ను నింపినందున ఇక నిన్ను స్తుతించకుండా ఉండలేనాయా. నువ్వు ఆస్తులు ఇచ్చావు, అంతస్తులు ఇచ్చావు కాదు, నరకం నుంచి నన్ను విడిపించడానికి నీవే నా నీతివి, నీవే నా పరిశుద్ధత అయ్యావు. చూడు, పాపి అన్న నా పేరు కొట్టేసి పరిశుద్ధుడు అని రాశావు, అనీతిమంతుడు అనే నా పేరు కొట్టేసి నీతిమంతుడు అని రాశావు. ఇక నిన్ను స్తుతించకుండా నేను ఉండలే. అవగాహన. ఎందుకు స్తుతించాలి? నిన్ను నీతిమంతురాలు అన్నాడు, నిన్ను పరిశుద్ధురాలు అన్నాడు, నిన్ను నీతిమంతుడు పరిశుద్ధుడు అని టైటిల్ ఇచ్చేశాడు నీకు. తెలుసా నీకు? తీర్పు నుంచి నిన్ను తప్పించాడు, నిత్యము మండే అగ్నిగుండం నుంచి నిన్ను తప్పించాడు, నిత్య రక్షణ నీకు దయచేశాడు. నీకు ఇచ్చిన రక్షణ శాశ్వతమైనది, నీకు ఇచ్చిన కృప శాశ్వతమైన కృప. చదవాలి, తెలుసుకోవాలి, అవగాహన కలిగి ఉండాలి. కొంతమంది అవగాహన సదస్సులు పెడతారు, కుటుంబిషన్ అవగాహన సదస్సులు, ఆయుర్వేద వైద్యానికి సంబంధించి అవగాహన సదస్సులు, ఈ రకాల ధాన్యాలతో, చిరుధాన్యాలతో మనం ఆహారం తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అవగాహన సదస్సులు. ఆ అవగాహన సదస్సులో మనం కలిసినా కలవపోయినా ఇదిగో ఈ వాక్యావగాహనలో మనం ఖచ్చితంగా లైన్లో ఉండాలి. ఈ క్వాలిటీ అతని దగ్గర కనపడుతుంది, అన్యుడి దగ్గర, ఐథియోపియుడి దగ్గర కనపడుతుంది. గ్రంథాన్ని తీసుకొని అల్మరాలో, అటకాలో, లేకపోతే బీరువాలో దాచిపెట్టడం కాదు, ఆదివారం రాగానే ఉఫ్ఫు అంటాం కాదు. అసలు ఇందులో ఏం రాశాడు, ఏం మొత్తుకుంటున్నాడు, ఆయన స్వాప్ ఏంది, ఇంతకీ నేను చేస్తున్నది ఏంది, నా అవగాహన ఎంత అనే గ్రహింపు. ఎవరైతే ఇందులో ఆరితేరతారో ఇక వాళ్ళు అంతంత మాత్రంగా ఉండరు, వారు ఆశీర్వదించబట్టమే కాదు అనేకులకు ఆశీర్వాద కారణంగా మారతారు. వారు దీవించబట్టమే కాదు అనేకులకు దీవెనకరంగా మారుతారు. గ్రంథాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవటమే కాదు, తీసి చదవటం మొదలుపెట్టాడు. వాక్యాన్ని చదవాలి. చదువుతూ ఉంటే కొంతమంది అంటారు, అయ్యో మాకు చదువు రాదు, మేమేం చదివేమంటారు. చదువు రాకపోయినా నీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు దేవుడు. చక్కగా ఈ మధ్య చాలా వచ్చినాయి అలాంటివి. సెల్ ఫోన్లో నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని, అందులో చక్కగా బైబిల్ మొత్తం వాళ్ళే చదువుతారు. నీకు ఏం లేదు, ఇక చక్కగా వింటమే నీ పని, చాకిరే లేదు. ఎక్కడెక్కడ చెత్త సోది వినే కన్నా చక్కగా రోజు ఒక పుస్తకం వింటాం మొదలు పెట్టావనుకో, కొన్ని రోజులకి బైబిల్ మొత్తం విన్నదాన్ని అవుతావు, విన్నోడు అవుతావు. అవకాశం ఇచ్చాడు దేవుడు. అవగాహన నువ్వు కలిగి ఉండాలంటే తప్పకుండా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. చదువుతూ ఉంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం వచ్చింది. అతడు ఆ 53వ అధ్యాయం ధ్యానిస్తున్నాడు. ఆ 53వ అధ్యాయం ఎవరిదో తెలుసా? యేసు ప్రభు శిలువ బలిదానాన్ని గురించి అక్కడ రాశాడు. దాన్ని చదువుతా ప్రవక్త ఎవరిని గురించి ఇలా రాశాడు? తనను గురించా, లేకపోతే ఇంకొక వ్యక్తి గురించా? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? అతడు ఆయన ఎదుట పెరిగెను, అతని యందు స్వరూపము లేదు, అతను 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 అంటాడు. ఎవరతను? తర్జనా భర్జనలో పడ్డాడు, ఆలోచనలో పడ్డాడు. ఎప్పుడైతే ఈ పాయింట్ దగ్గర ఆలోచించడం మొదలుపెట్టాడో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పో లే, ఒక ఆత్మ సిద్ధపడింది, లే. చూడండి, దేవునికి ఒక ఆత్మ కొరకు ఎంత ఆసక్తి ఉందో. ఈరోజు ఒక ఆత్మ రక్షణలోనికి వస్తుంది అంటే మనలో చాలామందికి చిన్న చూపు ఉంటుంది.
మీకు తెలుసా, దేవునికి ఒక్క ఆత్మ అయినా అంతే, 100 ఆత్మలైనా అంతే, 1000 ఆత్మలైనా అంతే. 1000 ఆత్మలు బట్టి ఎంత సంతోషిస్తాడో, ఒక్క ఆత్మ రక్షించబడ్డా కూడా అంతే సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ధ్యానించటం మొదలుపెట్టాడో, వినండి, అవగాహన చేసుకోవటానికి ఆసక్తి కలిగి ఉన్నాడో, దేవుడు దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు నువ్వు లే, ఒకడు నన్ను వెతుకుతున్నాడు, ఒకడు నన్ను గురించి ఆలోచిస్తున్నాడు, ఒకడు నా కోసం అన్వేషిస్తున్నాడు, వానికి నువ్వు వెళ్ళి చెప్పు. వెళ్ళాడు. రథం వెళ్తుంది. ఆ రథాన్ని చూశాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఫిలిప్పుతో, నువ్వు వెళ్ళి రథాన్ని కలుసుకొని అతన్ని ప్రశ్నించు. దగ్గరికి వెళ్ళి రథం వెళ్తా ఉంది. ఫిలిప్పు వేగంగా నడుస్తూ రథంలో ఉన్న వ్యక్తితో అంటున్నాడు, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా? నీవు చేస్తుంది గ్రహిస్తున్నావా? నువ్వు చదువుతుంది గ్రహిస్తున్నావా అంటే అతను మాట అన్నాడు, తెలుసులే అల్లా. ఇలాంటి ఎచ్చులోళ్ళు ఉంటారు, వాడికి తెలీదు. తెలిసినారే ఇది కాదురా దారి అని చెబితే వాడు వినడు. వాడిని ఎట్ట బాగు చేయాలి? తెలియనన్నా తెలియాలి, తెలియకపోతే అడిగన్నా తెలుసుకోవాలి. కొంతమంది ఉంటారు డిఫరెంట్ మైండ్లు, వాళ్ళకి తెలియదు. ఎవరన్నా తెలియజేద్దామన్నా కూడా వినరు. కొంతమంది బ్రతుకులు అట్లా ఉంటాయి. కానీ ఇతను అట్లాంటోడు కాదు, ఇతను ఎచ్చుల మాలోకం కాదు. ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలా తెలుసునయ్యా ఈ మార్గం అన్నాడు. అందుకే నేను వచ్చాను అన్నాడు. అట్లేదా రథం ఆపు, రండి కూర్చోండి. ప్రవక్త ఎవరిని గురించి చెప్తున్నాడు? తన్ను గుర్చియా వేరొకరిని గుర్చియా ప్రశ్నించాడు. ఇక వెంటనే సేవకులకి ఈ అవకాశమే కదా, ఈ ప్రశ్నే కదా రావాలి. మా అందరి గుండెల్లో ప్రజల నుంచి రావాల్సిన ప్రశ్న ఇదై ఉండాలని కోరుకుంటాం. యేసుని గురించి అడిగితే బాగుండే, ఎవరన్నా అడిగితే బాగుండే, ఎవరన్నా అడిగితే బాగుండు. మా హృదయ వాంఛంత అదే. అడగనే అడిగాడు. రైట్, భలే పాయింట్ పట్టుకున్నావు. చెప్తాను, ఆయన ఎవరో కాదు, ఆయనే నజరేయుడగు యేసు. పాత నిబంధనలో ప్రవక్తలు ఎవని గూర్చి ప్రవచించారో, గ్రంథములు ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చాయో, ప్రవచనములు ఎవని గూర్చి తెలియజేశాయో, ఆయనే యెరూషలేము వెలుపట శిలువలో 3 మ్రేకుల మధ్య వేలాడి సర్వమానవాళి పాప పరిహారార్థమై బలి అయి తిరిగి లేచిన నజరేయుడగు యేసు. యేసుక్రీస్తు ప్రభు తన యందు విశ్వాసముంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళందరినీ నిత్య జీవానికి వారసులుగా చేయాలనేది దేవుని దయాపూర్వక సంకల్పం. ఆ సంకల్పంలోనికి వచ్చిన వాళ్ళందరినీ రక్షించాలని దేవుడు డిసైడ్ చేశాడు. పసిబిడ్డలా విశ్వసించి ఆయన మార్గంలోకి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరు నమ్మి బాప్తిస్మం పొందుతారో వారందరిని నిత్య జీవానికి వారసులుగా ఆయన డిసైడ్ చేస్తానన్నాడు అని సువార్త చెప్పాడు. సువార్త చెప్పాడండి. సువార్త విన్నాడు. విని అవునా, ఓహో సరే అని వెళ్ళలా. సువార్త విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. కొంచెం రథం ముందుకు వెళ్తా ఉండగానే త్రోవ పక్కన నీళ్లు కనపడ్డాయి. నీళ్లు, అదిగో నీళ్లు, బాయ్ రథం ఆపు, అదిగో నీళ్లు, పొందటానికి నేను సిద్ధంగా ఉన్నాను. పొందడానికి నీళ్లు కూడా ఉన్నాయి. నాకు బాప్తిసం ఇవ్వడానికి నువ్వు సిద్ధమేనా అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని మాటలు విని వాయిదాలు వేసుకుంటా ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో ఫాలో అవడానికి ట్రై చేయటం ఎంత వెర్రితనం. దేవుని మాట వినబడినప్పుడే మారు మనసు పొందాలి. దేవుని మాట వినబడినప్పుడే తక్షణమే విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే విధేయత చూపాడండి. వాయిదాలైలా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడని మీలో చాలా మందికి తెలుసు. బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, దించండి. నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కదిలించండి చేతులు. అట్లా
కదిలించండి, అట్లా కదిలించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. ఈరోజు దేవుని సత్యం నీకు అర్థమైంది. నీ పాపముల నిమిత్తము ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నీ కోసం నోరు తెరచుకొని ఎదురు చూస్తున్న నరకం నుంచి నిన్ను కాపాడటానికి అరికాలు మొదలు నడినెత్తి వరకు శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము తూట్లు తూట్లు తూట్లుమయం చేయబడ్డాడు. నీవు దీన్ని నిజంగా నమ్ముతున్నావా? లేకపోతే ఇది నిజం కాదని అనుకుంటున్నావా? ఇది నిజమని నీవు నమ్మితే నీవు తక్షణమే విధేయత చూపాలి. ఎందుకంటే పాపం మనం గ్రహించిన తర్వాత దాన్ని మనం కలిగి ఉండకూడదు. తక్షణమే దాన్ని కడిగేసుకోవాలి. బాప్తిస్మము ద్వారా మన పాపాలు కడగబడతాయి. మనం పరిశుద్ధపరచబడతాం, నూతన పరచబడతాం, నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడతాం. దేవుడు సిద్ధపరిచిన పరలోకానికి వారసులం అవుతాం. నిత్యము మండే అగ్నిగుండం నుంచి తప్పించబడతామని మీకు అర్థమైంది. అర్థమైనప్పుడు కొంతమందిని నేను గమనించాను, వాయిదాలేస్తూ ఉంటారు. తర్వాత చూద్దాంలే, ఈసారి ఎప్పుడన్నా చూద్దాంలే అని. ఎందుకో తెలుసా? కొన్ని కారణాలు ఉంటాయి. పాపాన్ని జరిగించాలని కొంతమంది, ఇప్పుడే ఎందుకులేని పనికిమాలిన సలహాలు చెప్పే వాళ్ళ మాటలని కొంతమంది, ఆ బోల్డ్ అంత టైం ఉందిగా, ఇప్పుడే సాగుపోతున్నాం అయింది ఇప్పుడే పొందడానికి అని కొంతమంది, రకరకాల కారణాలను పెట్టుకొని వాయిదాలు వేసి దాటిపోతారు. అలాంటి అరబంధుడు మాలోకం కాదు ఈయన. ఎప్పుడైతే సువార్త సత్యం అతనికి అర్థమైందో మెరుపులాగా తీర్మానం చేశాడు. అది ఒరిజినల్ మారు మనసు. కొడితే గట్టి కొట్టలేదు, సర్దుకో, ఇబ్బంది లేదు. మెరుపులాగా తీర్మానం చేశాడు. అదిగో నీళ్ళు అన్నాడు, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, ఇంకెందుకు ఆలస్యం, తర్వాత తీసుకోయ్యా అని ఫిలిప్ అనలా. తర్వాత తీసుకుంటాలే, తర్వాత చూస్తాలే అని ఇతను అనలా. వెంటనే విధేయత చూపటం స్టార్ట్ చేశాడు. అలాంటి వాళ్ళకి కాక ఇంకా దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? మరి నా మాట ఎవడు విని వణుకుచుండునో విధేయత చూపునో వానినే నేను దృష్టిస్తున్నానని నా దేవుడు మాట్లాడాడు. కొంతమంది ఉంటారండి, చూడటానికి సున్నితంగా భక్తిపరులా కనపడతారు, కానీ కొన్ని విషయాల్లో దేవుని మాటకు లోబడటంలో చాలా పెడగా ఉంటారు. సేవకుల్లో కూడా ఉన్నారు, పరిచారకుల్లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు, రక్షింపబడ్డాళ్లలో ఉన్నారు. చూడటానికి భక్తిపరులాగా ఉంటారు, కానీ వాళ్ళకి తెలుసు కొన్ని విషయాల్లో దేవుడు వాళ్ళని వంచాలని ఎంత తిప్పలు పడుతున్నా వంగరే, లోబడరే. కానీ ఇతను అలాంటోడు కాదు. సులువుగా బెండ్ అయిపోయేటువంటి మనిషి. వెంటనే లోబడ్డాడు, దేవుని మాటకి విధేయత చూపటం మొదలుపెట్టాడు. ఫిలిప్ ఆగుతాడా? నువ్వు పూర్ణముగా విశ్వసించినట్లయితే, పూర్ణ హృదయంతో విశ్వసించినట్లయితే నీవు బాప్తీసం పొందొచ్చు అన్నాడు. ఇంకా పూర్ణంగా విశ్వసించేదేంటి? అర్థమైపోయింది. నిజమైన దేవుడు ఐథియోపియాలో కాదు, యెరూషలేములో బలిదానమయ్యాడన్న సంగతి నాకు అర్థమైంది. నేను ఇన్నాళ్ళు వెతుకుతున్నా నా పాప శాప బంధకాల్లో నుంచి నన్ను విడిపించే దేవుడు ఎవరో, నన్ను రక్షించే రక్షకుడు ఎవరో, నా సృష్టికర్త ఎవరో అని నేను వెతికితే నా అసలు తండ్రి ఎవరో నాకు ఇప్పుడు దొరికాడు. ఆయన మా నాయన కాబట్టి నేను నరకానికి పోతానంటే ఆ మహిమనల్లా వదిలిపెట్టి దిగొచ్చి ప్రాణం పెట్టాడు మా నాయన కాబట్టి. బయట వాళ్ళు ఎందుకు పెడతారు? ఆయన చేతులే నన్ను నిర్మించినాయి కాబట్టి, ఆయన నా సృష్టికర్త కాబట్టి, ఆయన దిగొచ్చాడు నన్ను ప్రేమిస్తాడు కాబట్టి. బయట వాళ్ళకేం పని? కాబట్టి ఆయన వల్ల ఎవడునూ నా పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవలేదు గనుక నేను ఆయనే నా సృష్టికర్తని, ఆయనే నా రక్షకుడని, ఆయనే నా దేవుడని, ఆయనే నా ప్రభువని, ఆయనే నా విమోచకుడని పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నాను. ఇంకా నాకు సందేహం లేదు. మళ్ళీ ఈ మాటలు వెనక్కి తీసుకునేది కూడా లేదు.
నేను సంతోషంగా అంగీకరిస్తున్నానయ్యా, నాకు బాప్తిసం ఇవ్వమన్నాడు. అడిగి తీసుకున్నాడు. ఈరోజు బ్రతిమలాడినా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. నీకు తెలుసా నీ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. వేసుకున్న వస్త్రానికైనా 6 నెలల గ్యారంటీ ఉందేమో కానీ దీన్ని ధరించిన శరీరానికి 3 రోజుల గ్యారంటీ లేదు. ఆలస్యం ఎందుకు? సత్యం తెలుసుకున్నప్పుడు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలో నడవడానికి ఆలస్యం ఎందుకు? ఈయనే నిజమైన దేవుడు నీ సృష్టికర్తని గ్రహించినప్పుడు ఇంకా మారు మనసు పొంది రక్షణ పొందడానికి ఆలస్యం ఎందుకు? నేను ఇంకా ఆలస్యం చేయను, నేను రక్షణ పొంది సిద్ధపడుతున్నాను. నాకు యేసు కావాలి, నేను ఆయన వాణ్ణి కావాలి, ఆయన దాన్ని కావాలనే తీర్మానం నిజంగా నీలోనికి వస్తే ఈ రాత్రి నిజంగా నీవు ఆశీర్వదించబడిన రాత్రి అవుతుంది. ఈ రాత్రి నీకు ధన్యకరమైన రాత్రి అవుతుంది. ఈ రాత్రి నీకు శుభప్రదమైన రాత్రి అవుతుంది. ఇక ఆశీర్వాదం అనేది నీ జీవితం ప్రారంభమైన రాత్రి అవుతుంది. రాత్రి శాపము పాపము నిన్ను వదిలిపెట్టే రాత్రి అవుతుంది. రాత్రి నీ తీర్మానం నిజమైందైతే, సరైందైతే ఈ రాత్రి మోకాళ్ళు నీ ప్రార్థన చేసి నీ పాపాలన్నీ ఒప్పుకో, పశ్చాత్తాపడు. ఇంకెప్పుడు ఆ పాప జీవితంలోనికి వెళ్ళకూడదని నేను నిర్ణయించుకున్నాను. ప్రభువా, నన్ను నీ రక్తంతో కడుగు. ఇంతకాలం ఆ పాపం తాలూకు శాపాలు అనుభవిస్తున్నా. మనసులో నెమ్మది లేదు, బ్రతుకులో శాంతి లేదు, చచ్చి నరకానికి నాకొద్దు. నాకు నిత్య జీవం కావాలి. నీతిమంతుల గ్రంథంలో నా పేరు ఉండాలి. నా ప్రభువా, నా యేసయ్య, నువ్వు కావాలనే వచ్చాను. నా కుటుంబం, నేను శాపం నుండి విడుదల పొందాలి, పాపం నుండి విడుదల పొందాలి. నాకు కృపణీయ అని ప్రార్థించి ఈ రాత్రి ప్రార్థనలో ఉండో. నా తండ్రి చిత్తమైతే రేపు పగటి వేళ బాప్తిస్మాల కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తప్పకుండా వచ్చి బాప్తిసం పొందుతూ గాని. ఆమేన్. నిజంగా నేను చెప్పిన మాటలు నీకు అర్థమై నువ్వు తీర్మానానికి వస్తే, నా జీవితంలో నేను చేసినటువంటి తీర్మానాలు ముచ్చటగా మూడు నా లైఫ్ని టర్న్ చేసినాయి, నా బ్రతుకుని చరితార్థం చేసినాయి. ఆ 3 తీర్మానాలు, ముచ్చటైన 3 తీర్మానాలు. వాటిలో మొట్టమొదటి తీర్మానం ఏంటో తెలుసా? యేసు ప్రభువే నా దేవుడు, యేసు ప్రభువే నా దేవుడు, ఇక యేసు తప్ప నాకు ఇక వేరొక దేవుడు లేడు. నేను నా జీవితాంతం యేసుతోనే ప్రయాణం చేయాలి అని మొదటి తీర్మానం చేశాను. ఇది మొదటి మలుపు. రెండవ తీర్మానం, నా ప్రభు చెప్పిన ప్రతి మాట నేను వినాలి, ఆ మాట చొప్పున నేను అనుసరించి నడవాలి అని డిసైడ్ అయ్యి, అందులో రెండవదిగా ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం పొందమని చెప్పాడు గనుక నా పాప జీవితాన్ని విసర్జించి మారు మనసుని ప్రకటించి నాకు ఎప్పుడు ఇస్తారా బాప్తిస్మని ఎదురు చూశా. ఎట్టి పరిస్థితుల్లో బాప్తిస్మం పొందాలి అని తీర్మానం చేసుకున్నా. నా ఆశ తీర్చి ఇందాక మీకు కనపడ్డ పెద్ద ఆయన కోటంలో వాక్యం చెప్పినప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, బాప్తిస్మం పొందాలి, ఎట్టి పరిస్థితుల్లో పొందాలి. ఇంకొద్దు ఈ పాడు బతుకు, ఇంకొద్దు నన్ను నేను నాశనం చేసుకునే బతుకు, ఇంకొద్దు నాకు నా కుటుంబానికి శాపం తెచ్చే బతుకొద్దు. నేను నూతన సృష్టిగా మారాలి, నేను క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి, నేను నూతన పరచబడాలి. నా కుటుంబానికి సత్యం తెలియదు, కనీసం నేనన్నా సత్యంలో నడవాలి, నిలవాలి. అంత కాబట్టి తర్వాత వస్తారు వాళ్ళు నిదానంగా. నేనైతే ముందు నిలబడాలి సత్యంలో అని. యేసు ప్రభు నిజదేవుడు అనేది మొదటి తీర్మానం అయితే, ఆయన్నే సేవించాలనేది మొదటి తీర్మానం అయితే, ఆయన అనుగ్రహించే రక్షణ కూడా పొందాలి అనేది నా రెండవ తీర్మానం. మూడవ తీర్మానం ఏంటో తెలుసా? 4 సంవత్సరాలకి నేను రక్షణలోనికి వచ్చిన 4 ఏళ్లకి దేవుడు ఆయన పరిచర్యకు పిలిచినప్పుడు తడవు చేయకుండా వెంటనే దేవుడిచ్చిన సమయం ప్రకారం ఆయన సేవలోనికి ప్రవేశించటం నేను చేసిన 3వ తీర్మానం, 3వ నిర్ణయం. మీకు తెలుసా, ఈ 3 నిర్ణయాలు నా బ్రతుకుని ఈ విధంగా మార్చేశాయి. ఇంకా మీకేం సాక్ష్యం కావాలి? ఇంత ప్రసంగం చేయాలా? నా బ్రతుకే మీకు ప్రసంగం, మీకు మైండ్ సరిగా పనిచేస్తే.
మీకు మైండ్ సరిగా పనిచేస్తే నా లైఫే ఒక ప్రసంగం. దేవుని మాటలు ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయటం కాదు, దిద్దుబాటు చేసుకోవాలి, మారు మనసు పొందాలి, ప్రభు రక్తమును ఆశ్రయించి పరిశుద్ధపరచబడాలి. రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నా, రేపే బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. ఇక తడవ చేయదు. ఈ రాత్రంతా నువ్వు ప్రార్థన చేసుకో. నీ ఓపిక ఎంత ఉంటే అంత దర్శించు. దేవుని పాదాలను దర్శించు. దేవానను దర్శించమని కేకలు వేయి. దేవానను దర్శించు. నీ రక్తము నా పైన ప్రోక్షించి నీ రక్తముతో నన్ను నిలువెల్లా కడగమని ప్రార్థించు. ఈ రాత్రి తప్పనిసరిగా నా ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేసేటువంటి ఘట్టము నీకు జరుగుతుంది. రేపే నీ రక్షణ దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు తీర్మానానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎట్టి పరిస్థితుల్లో ఇక నేను రక్షింపబడాలని డిసైడ్ అయిపోయానన్నా, నాకు నరకం వద్దు, నిత్య జీవం కావాలి, నాకు యేసు కావాలి, నా బ్రతుకును దిద్దుకోవడానికే వచ్చాను అన్నవాళ్ళు చేతులు ఎత్తినాడు. రైట్, చాలా మంది చేతులు ఎత్తారు. ప్రార్థనలో ఉండండి. అలాగే ఇతడు కూడా తీర్మానం చేసుకుని బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొంది సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అని రాస్తుంది. అతడు సంతోషించుచు వెళ్ళాడు. రక్షణ ఆనందం ఎంత గొప్పదో తెలుసా? మన ఆత్మ జీవగ్రంథములో నమోదు చేయబడుతుంది. నా ఆత్మ జీవగ్రంథంలో నమోదు చేయబడింది. అందుకే ఊహించలేదయ్యా ఈ జీవితం అని పాడా. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. మంత్ర ప్రయోగాలు చేశారు నా కుటుంబం మీద, నీకు తెలుసో తెలియదు, మాంత్రిక విద్యలు చేశారు నా ఫ్యామిలీ మీద. కొన్ని సంవత్సరాలు వేదనను అనుభవించాం, కన్నీళ్ళే అన్నపానాలుగా బతికాం, శాపాన్ని అనుభవించాం, దరిద్రతను అనుభవించాం, కడుపు నిండా తిండి తినలా, కంటి నిండా నిద్రపోలా కొన్ని సంవత్సరాలు ఓ నేర్చాం. కొంతమంది దుర్మార్గులు పనిగట్టుకొని చేసినటువంటి దుష్ట ప్రయోగాల ఫలితం నా కుటుంబం. ఒక పక్క పాపాల వల్ల మరో పక్క దుష్ట ప్రయోగాలు ఫలించి శాపాన్ని అనుభవించాం. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డామో పాపాలు నాశనమైనాయి, మంత్ర ప్రయోగ తంతులు కూడా సర్వనాశనమై. అంత బలవంతంగా కొట్టాల్సిన అవసరమే లేదులే. మరి ఏదో మీరేదో చేసినట్టు పడుతున్నారు చప్పట్లో. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో జీవితంలో విప్లవాత్మకమైన మార్పు, సంవత్సరాల శాపం, సంవత్సరాల ప్రయోగతంతుల ఫలం మొత్తం నాశనమైంది. ఒక క్రొత్త జీవితం మాకు స్టార్ట్ అయింది. ఒక ఆనందకరమైన జీవితం, సమాధానకరమైన జీవితం. దాదాపు 23 సంవత్సరాలు 23 సంవత్సరాలుగా ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. ఆనాడు ప్రారంభమైన ఆనందం దాదాపు 23 సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉన్నాం. సాక్ష్యం ఇస్తున్నా ఇంతమంది ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కూడా విడుదల కావాలా? ఆ సంతోషం కావాలా? ఆ సమాధానం కావాలా? నువ్వు కూడా సంతోషించుచు ఇంటికి వెళ్ళాలా? అట్లయితే ఈ రాత్రి తీర్మానం చేయి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? మళ్ళా ఫిలిప్పు అతను ఎప్పుడు కలుసుకోలేదట. కలుసుకోకపోయినా తన భక్తిని, విశ్వాసాన్ని, రక్షణను అతను కొనసాగించాడు. ముగింపు చూస్తే ఇప్పుడు మీరు ఐథియోపియా దేశంలో క్రిస్టియన్ పర్సంటేజ్ అని కొట్టండి. నెట్లో మీరు ఇథియోపియా క్రిస్టియన్ పర్సంటేజ్ కొట్టండి. మీకేం కనపడిద్దో చూడండి. అదిగో ఇథియోపియాలో క్రైస్తవ మతం అత్యంత ప్రాచుర్యం పొందిన మతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీకు ఏమర్థమైంది తెలుసా? ఇథియోపియా దేశం ఏ దేశమో తెలుసా? క్రైస్తవ దేశం అని చెప్తున్నాడు అక్కడ.
ఒక్కడైతేనేవండి వజ్రపు తునక, అది పాయింట్. ఒక్కడైతేనే వజ్రపు తునక పోయి కదిలిచ్చాడు మొత్తాన్ని. మంత్రి స్థాయివాడు కదా, మరి ఏం చేశాడో ఏమో. మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ దేశాన్ని కదిలించాడు. ఈరోజు రక్షణ పొందిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. రక్షణ పొందిన వాళ్ళకి ఇక రేపు పొందమని చెప్పాను, ఆ తీర్మానానికి వచ్చారు. రక్షణ పొందిన వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. అతను అక్కడికి వెళ్ళిందే మనకు తెలుసు, సంతోషించుచూ పోయాడని తెలుసు. తర్వాత ఇప్పుడు రిపోర్ట్ చూస్తే అక్కడ మెజారిటీ క్రైస్తవులు ఉన్నారని రిపోర్ట్ వచ్చింది. ఇథియోపియా క్రిస్టియన్ కంట్రీ అని రిపోర్ట్ వచ్చింది. అంటే ఏం జరిగి ఉంటుందో మీకు తెలిసి ఉండాలి. ఈరోజు రక్షణ పొంది దేవుని మార్గంలోనికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మనం ఎంత చెప్పగలం? అనేక మంది ఈ మొదటి రోజు కూటంలోనే ఇంతమంది కనపడుతున్నారు. మూడో రోజు కూటం ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. దేవునికే స్తోత్రం కలుగును గాక. తప్పనిసరిగా పక్కన పొలాలు క్లీన్ చేసుకోవాలి. అందుబాటులో ఉన్న పొలాలు క్లీన్ చేసుకొని అక్కడ ఎల్ఈడీలు పెట్టుకోవాలి. ఎల్ఈడీల వాళ్ళకి ముందే చెప్పేసేయండి, ఎందుకంటే అవసరత ఉంది. అంటే బిల్డప్ కోసం చెప్పట్లా, నిజంగా సీరియస్గా చెప్తున్న అవసరం ఉంది. ఎందుకంటే ఎచ్చులు పడే అవసరమే ఉంది. ఈ పని సంకల్పించింది నా యేసయ్య, దానికి అనేకుల్ని సిద్ధపరిచింది నా యేసయ్య, మీతో మాట్లాడింది నా యేసయ్య, మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది నా యేసయ్య. ఈ పెద్ద పని నీ రక్షణ కోసం ఏర్పాటు చేసింది నా యేసయ్య. నాది కాదు, ఇదే నా ప్రభుది. నా ధన్యత ఏంటంటే ఆయన చెప్పిన మాట వినటం. అది నా బ్రతుకులో ఒక టర్నింగ్. ఈరోజు ఈ 3 విషయాల్లో మీరు కూడా తీర్మానం చేయాలి. నంబర్ 1, యేసే నా దేవుడు. నా ఊపిరన్నా వదులుతా కానీ నా ప్రభుని మాత్రం నేను వదలను. నా ప్రాణమైన వదులుతా కానీ ఈ చేతులతో మరొక దానికి మొక్కటం కానీ మరో దాన్ని సేవించడం కానీ ఇక నా లైఫ్లో నేను చేయను అనేది మొదటి తీర్మానం. రక్షణ పొందనోళ్ళైతే నేను ఈ రాత్రి తీర్మానం చేస్తున్నాను, రేపు తప్పనిసరిగా రక్షణ పొందుకుంటాను అనేది రెండవ తీర్మానం. రక్షణ పొందుకున్న బిడ్డలు, నా జీవితం దేవుని కోసం ఫలించాలి. ఏమండి, నాకెందుకండి ఇంత రిస్క్? హలో, మీలాగనే శుభ్రంగా ఏదో జాబ్ చేసుకుంటా, ఏదో వ్యాపారం చేసుకుంటా, ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటా, ఆదివారం చర్చికి పోతా, ఆదివారం చర్చికి పోతా, పైసలు వెనకేసుకుంటా, ఫ్యామిలీని ఏ నొప్పి లేకుండా హ్యాపీగా ఎంజాయ్గా నెలకో 4 నెలలకు 3 నెలలకు టూర్ వేసుకుంటా బతికేయచ్చు. నాకెందుకండి ఈ మెంటల్ ప్రెషరు? ఇంతంత పనులు పెట్టుకోవటం ఎందుకండి ఇదంతా? నాకెందుకు అని నేను అనుకుంటే ఈరోజు వేలాది మంది రక్షణ, లక్షలాది మంది రక్షణ కార్యం అనేది నేను చూడగలిగేవాడిని కాదు. ఇది నా బాధ్యత. రక్షింపబడినటువంటి ఒక వ్యక్తిగా నా బాధ్యత. ఇతరుల త్యాగంతో నేను కాపాడబడ్డాను. ఇతరులు కష్టపడి వాళ్ళ దేశాలు వదిలిపెట్టి, ప్రాంతాలు వదిలిపెట్టి, ప్రాణాలని పణంగా పెట్టి సువార్త ప్రకటిస్తే నేను విని రక్షణ పొంది ఈరోజు పండగ చేసుకుంటున్నా. నాకు ఈ సువార్త మోసుకురావటానికి భక్తులు వాళ్ళ కుటుంబాలని పణంగా పెట్టుకున్నారు, వాళ్ళ జీవితాలని పణంగా పెట్టుకున్నారు. ఏ దేశాలకు చెందిన వాళ్ళు ఈ దేశంలో చచ్చిపోయారు. ఇక్కడున్న వాళ్ళ సమాధుల్లో వాళ్ళ జీవితాన్ని ఖర్చు చేసుకున్నారు. ఈ సువార్త నాకు అందించడానికి వాళ్ళ రక్తము, వాళ్ళ ప్రాణం, వాళ్ళ కుటుంబాలు, వారి పిల్లలు. ఒక దైవజనుడి గురించి విన్నాను. దైవజనుడి గురించి ఇండియాకి సువార్త చేయడానికి ఆయన వచ్చి ఈ ప్రజల కోసం పాటుపడుతున్నప్పుడు, పాపం వచ్చేటప్పుడు నిండు కుటుంబంతో వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత భార్య పిచ్చిదైంది. తనకెంతో ప్రియమైన కుమారుడు చనిపోయాడు. అదే తానున్న దేశంలో తనుంటే ఆ పరిస్థితి తనకు రాదు. కానీ ఇండియాకు వచ్చి ఇక్కడ ప్రజల్ని రక్షించాలి, వీళ్ళకి సువార్త చెప్పాలి, నేను తెలుసుకున్న నా ప్రభువుని వీళ్ళకి పరిచయం చేయాలి, వీళ్ళ ఆత్మల్ని నరకం నుంచి కాపాడాలని ఆయన ఆ దేశాన్ని, జనాంగాన్ని, తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి ఇండియాకు వస్తే, నీ బిడ్డకు జ్వరం వస్తే ఎంత విలవెల్లాడేది నీ ప్రాణం. నీ బిడ్డ జ్వరం వచ్చి మెత్తబడి పండుకొని నువ్వు పిలిస్తే పలకపోతే నీ గుండె అట్టగొట్టుకుంటుంది.
అలాంటిది తన కన్నబిడ్డ కళ్ళ ముందే చనిపోయి విగతజీవిగా పడుంటే, ఏ ప్రజల కోసం వచ్చాడో ఆ ప్రజల్లో కనీసం ఆ చిన్నవాడిని పూడ్చిపెట్టడానికి కూడా ఎవడు రావడానికి ఇష్టపడలా. ఆ బిడ్డని పూడ్చిపెట్టడానికి ఎవడు రావడానికి ఇష్టపడలేదు. కొబ్బరి చెట్టు తెలుసా? కొబ్బరి చెట్టు మట్ట, ఆ కొబ్బరి చెట్టు మట్ట పరిచి దాని మీద బిడ్డ శవాన్ని వేసి ఆ కొబ్బరి ఈనెలతో కట్టి తన భుజం మీద ఆ కొబ్బరి మట్ట పెట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళాడట. ఒక దైవజనుడి జీవితంలో జరిగిన విషయం ఇదే. ప్రియులారా, ఎందుకు ఇంత త్యాగం, ఎందుకు ఇంత వేదన అంటే, నశించిపోతున్న వాళ్ళకి యేసయ్య సువార్త తెలిస్తే జీవితాలు మారుతాయి, ఆత్మలు రక్షించబడతాయి. ఎన్నో కుటుంబాలు వెలిగించబడతాయి. ఈరోజు నా కుటుంబం కళకళలాడుతుంది. నేనే కాదండి అన్న, నేను గతంలో తాగుబోతుగా ఉండేవాడిని, ఇప్పుడు మారి రక్షణ పొందుకొని నేను మంచిగా బతుకుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. త్రాగుడు జీవితం నుంచి బయటపడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నిలబడండి. ఒక్కసారి అలా లేచి నిలబడండి స్పీడ్గా. ఒక్కసారి వాళ్ళని చూడండి, ఎంతమంది లేచారో గమనించండి. మీరు చూడండి, చుట్టూ చూడండి ఎంతమంది లేచారో. దేనివల్ల వాళ్ళు మార్చబడ్డారో తెలుసా? ఇంజక్షన్లు చేస్తే మారలా, తాయిత్తులు గడితే మారలా, పස්සర్లు తాగితే మారలా. యేసయ్య ప్రేమ సువార్త వాళ్ళని మార్చింది. యేసయ్య సత్య సువార్త జీవితాలను మార్చింది. ఈరోజు వాళ్ళ కుటుంబాలు పచ్చగా బతుకుతున్నాయి. కూర్చోండి అన్న, వాళ్ళ చేతుల కష్టాజీతం వాళ్ళ భార్య బిడ్డలు తింటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు తింటున్నారు. ఇది సువార్త ఫలితం కాదా? లేకపోతే ఈ కుటుంబాలన్నీ రక్త కన్నీళ్ళేగా? ఇలాంటి కార్యం వాళ్ళ జీవితాల్లో జరగడానికి కారణం సువార్త వాళ్ళకి అందటం. సువార్త అంటే యేసు ప్రభు చేసినటువంటి కార్యములను గూర్చిన వార్త. ఆ సందేశం అందింది, ధన్యులైపోయారు. ఈరోజు వెలిగించబడ్డారు. దానికోసం ఎవరో ఒకళ్ళ త్యాగం ఉంది. ముగింపులో మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మరి నీ త్యాగం ఏంటి? నాకెందుకులే అని నేను అనుకుంటే, నాకెందుకులే ఇవన్నీ నేను అనుకుంటే, నేను ఒక్కడే. కానీ ఒకళ్ళ త్యాగంతో నేను రక్షింపబడ్డాను, మరి నా వంతు త్యాగం కూడా నేను చేయాలి కదా నా ప్రభు కోసం అని నేను అనుకున్నాను, భక్తులు అనుకున్నారు. అంతేకాదు ఈ ఏర్పాటు చేసిన పరిచారకులందరూ అదే అనుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్తుంటే రోడ్ల మీద పక్కన నిలబడి అన్నా జాగ్రత్త, అన్నా జాగ్రత్త అంట కేకలేస్తారు. ఎందుకు వాళ్ళకి చాకిరి తెలుసా? మా ఈ కష్టం ఫలించి ఒక్క ఆత్మ రక్షించబడితే నా ప్రభు సంతోషిస్తాడా? ఒక్క కుటుంబం కాపాడబడితే, ఒక జీవితం వెలిగించబడితే, ఒక గుండె యేసును తెలుసుకుంటే మాకంతే చాలు. ఒక జీవితం మారితే, ఒక బ్రతుకు మారితే మాకంతే చాలు. ఐథియోపియా వ్యక్తి ఒక్కడే నవ్వుతా పోయాడు సంతోషంగా. పోయి ఏం చేశాడో ఊహించండి. మరి నువ్వేం చేయాలి? దేశాన్ని గదిలించకపోయినా, రాష్ట్రాన్ని గదిలించకపోయినా, పట్టణాలను గదిలించకపోయినా, కనీసం నువ్వు ఉన్న సమాజంలో ఒక ఉద్యమానికి నువ్వు నాంది పలకొచ్చు కదా. కనీసం కొంతైనా నువ్వు దేవుని పని చేయొచ్చు కదా. కనీసం కొంతైనా నువ్వు దేవుని సేవలో వాడబడొచ్చు కదా. స్వార్థపరుడా, నీ రక్షణ మాత్రం నువ్వు చూసుకొని స్వార్థపరురాలా, నీ బ్రతుకు, నీ బిడ్డల బ్రతుకు మాత్రం నువ్వు చూసుకొని ఇతరులకు దేవుని సువార్తను పరిచయం చేసే పని చేయకుండా, నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా నిద్రమత్తురాలివై, స్వార్థపరురాలివై బతుకుతున్నావా? సిగ్గుగా లేదా నీకు? నీ నోటి నుండి కనీసం 10 మందికి, ఒక 20 మందికి సువార్తను అందించిన చరిత్ర నీకుందా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు వినియోగించుకొని ప్రభువుని గురించి నలుగురికి చాటించిన చరిత్ర నీకుందా? లేకపోతే ఈ రాత్రి ఏడు దేవుని పాదాల దగ్గర పడి ఏడు. ఎంతో మంది త్యాగం సువార్త మోసుకొచ్చారు. నీ త్యాగం నా రక్షణ ఆధారం. మరి నా త్యాగం ఏది ప్రభు? నేను చేసింది ఏది ప్రభు? స్వార్థపరులు చాలా మంది ఉన్నారండి, స్వార్థంగా బతుకుతున్నారు. వాళ్ళ వరకు రక్షణ పొందారు, వాళ్ళ కుటుంబాలు రక్షించబడ్డాయి, ఇంకెవడెటు తెస్తే మనకి ఎందుకు లేని బతికేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోంచి మనం మార్పు చెందాలి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మనం రూపాంతరం చెందాలి. మనం సరిచేయబడాలి. దిద్దుకుందాం. మీ అప్పులు తీరతాయి, మీ బాధలు పోతాయి, మీ రోగాలు పోతాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ సమస్యలు తీరుస్తాడు. ఈ చెప్పకుండా ఈ మాట చెప్తున్నాడు ఏందని అనుకుంటున్నారా? దేవుని వాక్యమే నేను చెప్పింది.
మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకండి, పిదప అన్నీ నీకు ఇస్తానన్నాడు ఆయన. నీకేం కావాలో నాకు తెలిసి ఏర్పాటు చేస్తా. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. వాళ్ళంటే పాస్టర్లలే, వాళ్ళ బతికే అదిలే, వాళ్ళు చెప్తానే ఉండాలిలే. వాళ్ళు చెప్తా ఉంటారు, సువార్త చెప్తాం. మరి నువ్వెవరివి? నువ్వు విశ్వాసి, నువ్వు చెప్పవా? పాస్టర్ల బతుకదే, వాళ్ళు చెప్పుకుంటా ఉండాలా? ఇతరుల త్యాగంతో నీ దగ్గరికి సువార్త వచ్చింది, మరి నీ త్యాగం ఏది? నేను ఉండలేకపోయా, ముందు నా సమాజానికి మొదలుపెట్టి చెప్పా, నా కుటుంబానికి, బంధుమిత్రులకి ఎవరు వచ్చినా, ఏ అవకాశం అందించినా ఆ అందిపుచ్చుకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి దేవుని మాటలు అందించడానికి కష్టపడ్డా. నా ప్రయాస ఫలించి నా దేవుడు ఎంతోమందిని రక్షణలోకి నడిపించాడు. ఈరోజు ముగింపులో మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. నా అప్పులేంది, నా బాధలేంది, నా రోగాలేంది, నా పిల్లల భవిష్యత్ బంగారం లాగా దేవుడు చూసుకుంటాడు. నిజంగా నీకు విశ్వాసం ఉంటే వాటిని గురించి ఆలోచించడం మానేయి. వాటికి తప్పకుండా పరిష్కారం నా దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు. తప్పకుండా వాటి గురించిన సమస్యకు పరిష్కారం నా దేవుడు నీకు డిసైడ్ చేసే ఉంచాడు. కానీ నువ్వు వాటి వైపు కాదు చూడాల్సింది, నీ కర్తవ్యం వైపు చూడు. కర్తవ్యం వైపు చూడు. ఎందుకంటే రాకడ దగ్గరకు వస్తుంది, ఆత్మలు నశించిపోతున్నాయి. నువ్వు ఏడవాలి దేవుని పాదాల దగ్గర పడి, మరి నా త్యాగం ఏది ప్రభు? నేను ప్రకటించింది ఏది ప్రభు? ఇప్పటికే మీలో కొంతమంది ప్రకటిస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా నడుం కట్టాలి. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఒక దర్శనం కలిగి పనిచేయాలి, భారం కలిగి పనిచేయాలి, బాధ్యత కలిగి పనిచేయాలి. గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి ఆ తీర్మానంతో మనం ఇక్కడి నుంచి కదులుతాం. ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడే ప్రార్థనలో గడపండి. రేపొద్దున బాప్తిస్మల కార్యక్రమం ఉంటుంది, దానికి సిద్ధపడేవాళ్ళు దానికి సిద్ధపడండి. అలాగే సేవకు దేవుడు పిలుస్తున్న లోబడనోళ్ళు ఇక లోబడటానికి మొదలు పెట్టండి. ఇవ్వండి, మీ జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ వేస్ట్గా వెళ్ళకూడదు. దేవుని పాత్రలు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ జనాంగం, ఒక చోట సంఘం కట్టినవాడు, 2 చోట్ల కట్టినవాడు మరొక 4 చోట్ల సంఘాలు కట్టడానికి నడుం కట్టాలి. పనికి పూనుకోవాలి. 2 చోట్ల పరిచర్య జరిగింది, ప్రభు 2 చోట్ల సంఘాలు ఇచ్చాడు, రైట్. ఇంకా 4 చోట్ల ప్రయత్నం చేసి మరొక 4 ప్రాంతాలు ప్రభావితం చేయడానికి దైవజనుడు అనేవాడు నడుం కట్టాలి. ఆగకూడదు. ఊపిరున్నంత వరకు దేవుని శక్తి పొందుకొని యేసయ్య కృప ద్వారా పరిచర్యను చేసుకుంటానే ముందుకు వెళ్ళాలి. సంఘ నిర్మాణాలు నువ్వు ఎంత చేస్తానంటే అంత దేవుడు నీకు సహకారుడై ఉండి ప్రభు సంఘాలు కడతాడు. ప్రభు సంఘాలు కడతాడు. సంఘాలు కట్టేది ప్రభు. అయితే సంఘాలు కట్టడానికి సరైనటువంటి నమ్మకమైన సేవకులు కావాలి ఆయనకి. నీవు ఆసక్తి ఎంత చూపిస్తే అంత వాడుకుంటాడు నిన్ను. సేవకులు కూడా ఈ తీర్మానానికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. సూటిగా డైరెక్ట్గా సుత్తి లేకుండా డైరెక్ట్గా మ్యాటర్ చెప్పాను, ఇంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు. ఒక్కసారి అలా లేచి నిలబడండి. అందరూ ఒక తీర్మానం చేద్దాం. ఈరోజు లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు కూడా సత్యం తెలుసుకొని సంతోషంతో వెళ్ళిన వాడు ఒక దేశాన్ని ప్రభావితం చేయగలిగేంత పరిచర్యకు నాంది పలికినట్టు నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి దైవజనుల్ని కలుసుకొని వెళుతున్న నువ్వు ఖచ్చితంగా అలాంటి ఉద్యమానికి నాంది పలకాలి. నా దేవుడే ఆ శక్తితో నిన్ను నింపాలి. నువ్వు బాగుపడ్డావు. అనేకులు బాగుపడటానికి నువ్వు కారణం కావాలి. అమ్మా, నువ్వు బాగుపడ్డావు. అనేకులు బాగుపడటానికి నువ్వు కారణం కావాలి. అయ్యా, నువ్వు బాగుపడ్డావు. అనేక మంది బాగుపడటానికి నువ్వు కారణం కావాలి. స్వార్థం కోసం బతకవాకు. స్వార్థకాంక్షతో బతకవాకు. అది దరిద్ర బ్రతుకు. 10 మంది కోసం బతికిందే అసలైన బతుకు. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి అందరూ తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు అంటే అందరము కూడా సేవకులు, విశ్వాసులు అందరూ తీర్మానాలు చేద్దాం. ఒక తీర్మానంతోనే ఇక్కడి నుంచి మనం కదులుదాం. సత్యం కొరకు నీ ఆసక్తి ఏమిటి? వాక్యం పట్ల నీకున్న శ్రద్ధ ఏమిటి? బోలుడని సంగతులు మనతో మాట్లాడాడు. సీనియర్స్ దేవుని స్వరం వినడానికి, దేవుని ఆత్మ వశులవటానికి సాధన చేయాలనే విషయాలతో పాటు అనేక సంగతులు దేవుడి రాత్రి మనకు అందించాడు.
విన్న సంగతులన్నీ హృదయంలో భద్రం చేసుకొని ధ్యానం చేసుకొని దేవుని పాదాలు పట్టుకుందాం రండి. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిగు దేవా, నీకు స్తోత్రం. చాలా స్పష్టంగా ముక్కుసూటిగా మాతో మాట్లాడాం. మాకు రక్షణను గూర్చిన సత్యమును బోధించావు, భక్తి సాధనను గూర్చిన విషయాలు కూడా బోధించావు. విస్తారంగా మాతో మాట్లాడాం. ఈ మాటలు వ్యర్థం కాకూడదు, మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించబడాలి. మా బిడ్డలు ప్రార్థనలో గడపాలి, మేము ప్రార్థనలో గడపాలి. మేము ఇంకా శక్తివంతులం కావాలి, అనేక ఆత్మలను ప్రభావితం చేసేవాళ్ళం కావాలి, అనేక ప్రాంతాలను ప్రభావితం చేసేవాళ్ళం కావాలి. మేము ఆశీర్వదించబట్టమే కాదు, అనేక మంది ఆశీర్వదించబట్టానికి తగిన విధంగా మేము సిద్ధపరచబడాలి. మమ్మల్ని బలపరచు. ఈ రాత్రి రక్షణకు తీర్మానం చేసుకుంటున్న బిడ్డల్ని కూడా రేపటికి సిద్ధపరచు. వాళ్ళు ఒప్పుకుంటున్న ప్రతి పాపం, ఒప్పుకోకుండా గుర్తు లేకుండా మర్చిపోయిన పాపం, అన్ని పాపములను కూడా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి రేపు బిడ్డలందరినీ విస్తారముగా రక్షణకు ఆయత్తపరచమని ఈరోజు తీర్మానం చేసిన వారే కదా ఇంకా రేపు అనేకులు తీర్మానం చేయాలి. కృప చూపమని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతి మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫైనల్ బ్లెస్సింగ్ ఎప్పుడు? చివరి కూటంలో. రైట్. ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 స్వార్థపూరితంగా బతుకుతారో, సేవ కోసం బతుకుతారో నిర్ణయం మీదే. ఒకవేళ మీరు కూడా నావలే తీర్మానం చేసుకుంటే నన్ను వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి మొదలు పెడతాడు. ఆమేన్. ఓ తల్లి, నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి బాగా డబ్బులు కమాయించాలని చేయకు. నా బిడ్డలు ఆత్మల సంపాదకులు కావాలి ప్రభువా. ఓ దైవజనులు కావాలి నా బిడ్డలు. ఓ దేవుని పాత్రలు కావాలి నా పిల్లలు. ఓ నశించిపోతున్న ఆత్మను రక్షించే వాళ్ళు కావాలి నా పిల్లలు ప్రభువా అని ప్రార్థన చేయి. కన్నీరు విడువి రాత్రి గోజాడుకో దేవుని పాదాల దగ్గర. టైం పోనీయొద్దు. నీ ప్రార్థనలన్నీ వినపడతాయి. అవగాహనతో చెయ్యి, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా నా దేవుని దీవెనలో లభించుగాక. ఆమేన్. అక్కడ తొందర పెట్టకుండా క్రమంగా వెళ్ళి తినేవాళ్ళు తినండి, ప్రార్థనలో గడిపేవాళ్ళు గడపండి. అలాగే వెళ్ళే మార్గాల్లో పొద్దుపోయింది కనుక జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళే మార్గాల్లో నిదానంగా ప్రశాంతంగా వెళ్ళండి. అక్కడ పరిచారకులు కోఆపరేట్ చేయండి. రైట్. మీ అందరికి వందనాలు. మరి రేపు పగలు ఎన్ని గంటలకి? 10 కల్లా ప్రార్థన స్టార్ట్ అయితే తప్పనిసరిగా అందరం కలుసుకుందాం. రేపు పగటి వేళ బాప్తిస్మాల కార్యక్రమం కూడా ఉంటుంది. సిద్ధపడండి. రాత్రి ప్రార్థనలో గడపండి. మీ జీవితాలు యేసయ్యకి ఇవ్వండి. నా బ్రతుకును ధన్యం చేసిన నా దేవుడు మిమ్మల్ని కూడా ధన్యులు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. పాటలు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడ్డాయి. ఒక ఆరాధన గీతం, ఒక ఆదరణ గీతం, దేవుని వేడుకునేటువంటి గీతం, 2 పాటలు ఈరోజు మనం విన్నాం. తప్పనిసరిగా అవి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడ్డాయంట. వినండి, ఇతరులకు కూడా తెలియజేయండి, వాళ్ళు కూడా దీవించబడతారు. అందరికీ వందనాలు. వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, నిదానంగా ప్రశాంతంగా వెళ్ళండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. రైట్.